అందుకే మనం ఇవాళ శీర్షిక తలరాతలు మార్చే భగవద్గీత అని పెట్టుకున్నాం. శ్రీకృష్ణుడు 700 శ్లోకాల భగవద్గీతను చెప్పడానికి కనీసం 3-4 గంటలు పడుతుంది ఏకధాటిగా చెప్పడానికి. చాలామందికి సందేహం ఉంటుంది, అసలు కృష్ణుడు చెప్పాడండి ఇది యుద్ధరంగంలో ఇలా చెబుతారండి? అదో పెద్ద సందేహం. మనకి సందేహాలు ఎక్కువ, సంస్కారాలు తక్కువ. దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటూ ఉంటాయి. కానీ ఏమీ లేదు, ఎవరూ సందేహించవద్దు. భగవద్గీతని ప్రమాణంగా భావించే వ్యక్తిగా మొహమాటం లేకుండా భారతీయ సంస్కృతి పట్ల అపారమైన విశ్వాసంతో చెబుతున్నా. శ్రీకృష్ణుడే ఈ భగవద్గీత చెబితే 2.5 గంటలు మించి పట్టదు మొత్తం 700 శ్లోకాలకి. నిజానికి అంతకు మించిన ఆశ్చర్యం ఏం లేదు అందులో. ఎందుకంటే మా బోటుగాళ్ళమే మేము సహస్రావధానం చేసినప్పుడు 750 పద్యాలు నేను 8 గంటల్లో అప్పగించాను ఏకధాటిగా. 750 పద్యాలు ఇదే వేదిక మీద 2004 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీని సాగర ఘోష అనే కావ్యం మొత్తం నేను రాసిన దాన్ని 1116 పద్యాలు 7 గంటల 30 నిమిషాల్లో అప్పగించాను ఇదే వేదిక మీద. తెలుగు పద్యానికి 4 పాదాలు ఉంటాయి. భగవద్గీతలో శ్లోకానికి 4 పాదాలు ఉన్నా తెలుగు పద్యంలో సగమే ఉంటుంది. అది అంచేత 2 పాదాల కింద లెక్క. అంచేత 1000 పద్యాలంటే 2000 భగవద్గీత శ్లోకాలు అప్పగించడానికి 8 గంటలు పట్టింది అంటే 700 శ్లోకాలు అప్పగించడానికి 8 గంటల్లో 3 గంటలు కూడా పట్టదు నిజానికి. పైగా శ్రీకృష్ణుడికి అర్జునుడికి అది నిత్యం మాట్లాడుకునే భాష సంస్కృతం. మనకంటే కొత్తది కానీ వాళ్ళకు కొత్తది కాదు. ఆయన అడిగేది తాను మాట్లాడే భాషలో అడిగాడు, కృష్ణుడు తాను మాట్లాడే భాషలో చెప్పాడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణుడు భగవద్గీత బోధించడానికి 2.5-3 గంటల మించి పట్టదు. యుద్ధం ప్రారంభమైన రోజున కూడా నిజానికి వైకుంఠ ఏకాదశి నాడే యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజే భగవద్గీత జయంతి అని భావించేవారు ఉన్నారు. మార్గశిర శుద్ధ ఏకాదశి సరిగ్గా ఈ ఏకాదశిని భగవద్గీత జయంతిగా భావించేవారు ఉన్నారు. అందుకని దానికోసమే ఆ ప్రమాణాలు ఆ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ ఆ మొదటి రోజు ఎప్పుడూ యుద్ధం ఆరంభం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం ఏదైనా పెద్ద కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం తలపెడితే మొదటి రోజు సభ కొంచెం ఆలస్యం అవుతుంది. 2వ రోజు నుంచి మామూలుగా భాగవత సప్తాహం చేసామనుకోండి, మొదటి రోజున అతిథులు అందరినీ పిలుస్తారు. తర్వాత ప్రవచనం చెప్పేవాళ్ళం మేమును, కార్యకర్తలు ఉంటారు, సన్మానం చేయాలి కదా, ఇంకెవరు ఉంటారు. యుద్ధానికి ముహూర్తాలు ఉండవు, మంచి పనికి ముహూర్తాలు ఉంటాయి, చెడ్డ పనికి ముహూర్తాలు ఉండవు, జరిగిపోయాక నిర్ణయిస్తారు. అందుకని యుద్ధం ఎప్పుడు యుద్ధమే కదా, అదేం మంచి పని అని చెప్పలేం కదా. అది మొదలైంది అంతే, దానికి ఏం ముహూర్తాలు లేవు నిజానికి. ఆ మొదలయ్యే రోజుని అర్జునుడు బయలుదేరుతుంటే యుద్ధరంగంలోకి వచ్చాక సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత, 2 సైన్యాలకి మధ్యలో రథాన్ని స్థాపించవయ్యా అని అడిగి, స్థాపన చేయవయ్యా అని అడిగి, నిలబెట్టమని అడిగి, ఒక్కసారి 2 సైన్యాలకేసి చూసి భయంతో అనలేదండి, బాధతో అన్నాడండి. భగవద్గీతా బోధకు మూలం భయం కాదండి, మమకారం. మమకారంతో అన్నాడు ఆయన. అర్జునుడికి భయం ఏమిటి? అంతకుముందే కొద్ది నెలల క్రితమే, సుమారుగా 1 ఏడాది క్రితం అనుకోవచ్చు, అంతకంటే కూడా లేదు, 6 నెలల క్రితం ఉత్తర గోగ్రహణంలో అందరినీ చావగొట్టి పారేశాడు ఒక్క రోజులో, ఒక్క యుద్ధంలో మొత్తం కౌరవ సైన్యాన్ని. ఒక్క సమ్మోహనాస్త్రంతో భీష్మాచార్యులు తప్ప అందరూ మూర్ఛకులోనయ్యారు. అటువంటి అర్జునుడికి కౌరవ సైన్యాన్ని చూసి భయపడవలసినటువంటి పనేం లేదు. ఆయన భయపడి ఈ మాట అనలేదు, మమకారంతో అన్నాడు. నా వాళ్ళందరినీ పోగొట్టుకోవాలి, నేను యుద్ధం చేస్తున్నది నా వాళ్లతోనే అన్నాడు. సరిగ్గా మనం కూడా యుద్ధం చేయవలసింది ఈ 2 మాటలతోనే. నేను నాది అనే 2 మాటలతో మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేయగలిగితే భగవద్గీత మొత్తం మనకు అర్థమైనట్టే. అదే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనకి వీలైనంతగా ఉన్నటువంటి సమయంలో. శంకలు పోవగ జీవితం అంకాంకము సంస్కరించు నచ్యుతు గీతల్. ఏదైనా ఒక సన్మానం పొందినప్పుడు విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. మాకు సంప్రదాయం అది. ఒక ఘనమైన సన్మానం జరిగింది అంటే దానికి మా కృతజ్ఞతలో మా స్పందనో తెలియజేయాలి. ఎందుకంటే అమృతం రాజసమ్మానం, అమృతం మానభోజనం, అమృతం సద్గుణాభార్య, అమృతం బాలభాషితం అన్నారు. మానవ జీవితంలో 4 అమృతప్రాయమైన విషయాలు ఉంటాయట. అమృతం రాజసమ్మానం, ప్రభుత్వం చేసినటువంటి సన్మానాన్ని మించిన సన్మానం లేదు, అది అమృతప్రాయం అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధినేత కుమార్తె స్వయంగా ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి, మా ఇంటి ఆడపడుచు లాంటి మనిషి మాకు సన్మానం చేసింది. అందుకని ఇది రాజసన్మానం కింద లెక్క. అమృతం మానభోజనం అన్నారు. మానభోజనం అంటే భోజనం మానేయడం కాదు. మానభోజనం అంటే ఇష్టమైన భోజనం. మనం ఏదో 5 స్టార్ హోటల్లో పెట్టామండి, పెద్ద పెద్ద ఏర్పాట్లన్నీ చేశామండి, 16 పదార్థాలు. ఈ మధ్య అన్నం అంటే ఎవరికి అర్థం కావట్లేదండి, కర్మ వచ్చింది. వైట్ రైస్ అనాల్సి వస్తుంది. చస్తున్నాం ఈ భాష మాట్లాడలేక. అన్నం అంటే అన్నం అంటే అదేదో అనుకుంటున్నాడు వాడు, వైట్ రైస్. ఎందుకంటే ఫ్రైడ్ రైస్, కరివేపా రైస్, వేపా రైస్, రకరకాల రైసులు వచ్చాయి.
ఇన్ని వచ్చాక వైట్ రైస్ అనేది నేను అన్నం తింటాను అంటే వాడు అమాయకుడి కింద లెక్క. ఇంకా అన్నం తింటున్నావా గడ్డి తినకుండా అనే స్థితి వచ్చింది. అందుకని ఈ ఈ ఈ భోజనాలు ఎన్ని ఉన్నప్పటికీ అవి మాన భోజనం కాదు. మనకు చాలామందికి తెలుసు, మనం పెళ్ళిళ్ళకి విందులకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. చాలామంది పైకి చెప్పం ఆ విషయం బాగుండదని. ఎందుకంటే అక్కడ నచ్చినా తినలేం, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం. పైగా ముందే వడ్డించుకోవాలి కదా, ఇదే కర్మ ఒకటి వచ్చింది. ప్లేట్ నిండా వడ్డించుకోకపోతే మళ్ళీ నిలబడాలి. ఇంత వడ్డించుకుంటే పక్కవాడు చూసి వడ్డింటే తింటాడనమాట అంటాడు. అందుకని సగం సగం వడ్డించుకుంటాం, ఖాళీ కడుపుతో ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వేపుడు మొక్కలు పచ్చడి ఖాయం. ఇక్కడ మానభోజనం అంటే మహత్తరమైన భోజనం కాదు, ఖరీదైన భోజనం కాదు, 16 పదార్థాలు ఉండడం కాదు. గోంగూర పచ్చడి ఇష్టమైన వాడికి అది బాగా చేసి పెట్టడం మానభోజనం. ఇష్టమైన భోజనం, మానం అంటే ఇష్టం. వాడికి ఒకవేళ పెరుగు ఆవకాయ ఇష్టమైతే ఆవకాయ పెరిగేసి పెడితే అదే ఇష్టం. ఏది ఇష్టమైన వాడికి ఆ ఇష్టమైన భోజనం పెట్టడం చాలా మంచిది. అందుకని రాజసన్మానం చాలా అమృతం. ఇష్టమైన భోజనం దొరికితే అంతకంటే అమృతం లేదన్నారు. మూడోది అమృతం సద్గుణ భార్య, గుణవంతురాలైన భార్య దొరికితే అంతకంటే అదృష్టం లేదు జీవితంలో అన్నారు. మనం ఇవాళ కులాలు చూస్తున్నాం, మతాలు చూస్తున్నాం, అన్నిటికంటే ఎక్కువగా కట్నాలు కానుకలు ఐశ్వర్యాలు చూస్తున్నాం. గుణం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనకేది లేదు కాబట్టి వాళ్ళకే ఉండక్కర్లేదు. మనమేమైనా గుణవంతులు ఏమిటి ఇక్కడ? అందుకని ఆయన గుణవంతురాలైన భార్య దొరికినప్పుడు, గుణవంతుడైన భర్త దొరికినప్పుడు ఆ సంసారం విధానమే వేరుగా ఉంటుంది. దానికి ఎప్పుడు బీటలు వారడం అనేది సమస్య ఉండదు. అక్కడ ఇద్దరూ సర్దుకుంటారు, హాయిగా సర్దుకుంటారు. అందుకని గుణవంతురాలైన భార్య దొరకడం ఒక అదృష్టం అన్నారు. ఇంకోటి అమృతం బాలభాషితం. 4 అమృతం. చిన్నపిల్లలు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమే అన్నారు. వాళ్ళు తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా అమృతమే అన్నారు. ఆ 4 అమృతాలు ఈవేళ ఒక సత్కారం రూపంలో అందే కాబట్టి ఒక్క మాట నేను చెబుతున్నాను, చెప్పి గ్రంథంలోకి వెడదాం. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుతు గీతల్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుత గీతల్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు నచ్యుత గీతల్. కంకణదాత్రికి సన్నుతులు అంకితమునరింతు మీకు ఆత్మ ప్రతిభన్. శంకలు బోవగ జీవితం అంకాంకము సంస్కరించు అచ్యుతు మాటల్. కంకణదాత్రికి సన్నుతులు అంకితమునరింతు మీకు ఆత్మ ప్రతిభన్. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, మా తల్లిదండ్రులు, మా గురువులు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు భగవద్గీత సారాన్ని, అది కూడా ముఖ్యంగా తలరాతలు మార్చే భగవద్గీత అన్న సందేశానికి శీర్షికకి అనుకూలమైనటువంటి శ్లోకాలను తీసుకుని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తలరాతను మార్చడం అంటే మనకి చాలా అనుమానంగా ఉంటుంది, మనం వెంటనే నమ్మలేం. ఎలా మారుస్తారండి, ఎలా సాధ్యమండి? అది ముందే రాసిపెట్టి ఉంటుంది కదా. ఏ పెన్నుతో, ఏ పెన్సిల్తో, ఏ గంటంతో రాశారో నేను ఎక్కడ 18 పురాణాల్లో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ ఎక్కడా చూడాల. ఇది పెద్ద నమ్మకం మనం బాగా పెట్టేసుకుంటాం. రాసేసి ఉంది, రాసేసి ఉంది, రాసేసి ఉంది అంటూ. తలరాత అంటున్నాం కదండి, దాని వాచ్యార్థం తెలుసుకుందాం. తల మీద రాసిన రాతే కదా, ఎక్కడ రాశారండి, ఎక్కడ కనపడుతుంది? నుదుటి మీద ఏవో గీతలు ఉంటాయి, అవి చూసి మనం తలరాత అని భ్రమలో ఉంటాం. పొరపాటు మాట, ఊరికే అది మీకు అర్థం కావడం కోసం చెప్పిన మాట అంతే. పురాణాలు ఎప్పుడు అర్థవాదంతో నడుస్తాయి. పురాణాలన్నీ సింబాలిక్, ప్రతీకాత్మకంగా ఉంటాయి. అంటే వ్యాసమహానుభావుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సింబాలిజం ఉపయోగించి చెబుతాడు, ప్రతీకాత్మకంగా చెబుతాడు. దాన్ని ఎప్పుడు వాత్స్యార్థంగా తీసుకోకూడదు. రామాయణం కావ్యం, భారతం ఇతిహాసం, భాగవతం పురాణం, ఈ మూడింటి మధ్య తేడా ఉంది. మూడు మనం ఒకే ఘటన కట్టి మాట్లాడకూడదు. లోపాయి గారిగా లోతుగా ఆలోచిస్తే మూడు వేరు. ఒకటి రామాయణం కావ్యం, అందులో కవిత్వం ప్రధానంగా ఉండదు. వాల్మీకి మహాకవి, ప్రథమ కవి, ప్రధాన కవి. ఇప్పటికీ అంతకు మించిన వాడు పుట్టాడంటే అనుమానమే. అందరు కవులు ఆయన్ని అనుసరించారు. వ్యాసుడు ఇతిహాసాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. భగవద్గీత భారతంలోది, ఇతిహాసంలోది. ఇతిహాసం అంటే ఇతి ఇహ ఆసం. ఇతి ఈ విధంగా, ఇహ ఇక్కడ, ఆసం ఒకప్పుడు జరిగింది. భారతం చరిత్ర, భగవద్గీత చరిత్ర, పక్క చరిత్ర. దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. భాగవతం పురాణం. పురాణము అంటే చరిత్ర కాదు, చారిత్రక అంశాలు అందులో ఉంటాయి. దాన్ని చెప్పేటప్పుడు మానవుడికో ప్రతీక, దేవతలకో ప్రతీక, జీవితానికో ప్రతీక, మృత్యువుకో ప్రతీక సింబల్ తీసుకుని చెప్తారు. గజేంద్ర మోక్షం సహా, పురంజనోపాఖ్యానం సహా, వామన చరిత్ర సహా అన్నీ ప్రతీకాత్మకమైన కథ.
ఈ తలరాత కూడా ప్రతీకాత్మకమైన మాట. అసలు మన జీవిత విషయాలు, ఈ జన్మలో ఏం జరుగుతాయి అనేటువంటి విషయాలు పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటాయి. తలరాత అంటూ ఉంటే అలాగే ఉండాలి, ఇంకోలా అవకాశం లేదు. మనం పుట్టినప్పుడు ఎవరు మాస్టర్ వచ్చి నుదుటి మీద ఏం రాయలేదుగా, అది కాదు. పూర్వజన్మకు సంబంధించిందే కదా మనం తలరాత అనేది, ఈ జన్మది కాదు కదా. అంచేది పూర్వజన్మ సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? నుదుటి మీద గీతల్లో ఉండవండి. అంత కంగారు పడాల్సిన విషయం కాదండి అది. కానీ అసలు ఉండవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మన మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. చేసిన పాపపుణ్యాలన్నీ మన మనస్సులో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఇందాక కవిత గారు మాట్లాడుతూ చెప్పారే, చాలా గొప్ప మాట, నాకు నచ్చింది ఇది. ఇవాళ అందరిలోనూ కనిపించేది ఏడుపే అన్నారు. ఎందుకని? ఉన్నవాడికి ఉన్నది ఎలా దాచుకోవాలా అని కంగారుతో ఏడుపు, లేనివాడికి లేదే అని ఏడుపు. పోనీ లేనివాడికి ఏమన్నా వాడి జీవితం కాస్త గడవడానికి వీలుగా ప్రభుత్వం వారు 4,000 5,000 నెలకి తలుపు కొట్టి పారేశారనుకోండి, ఇంతేనేటి మనకి ఇచ్చేది అని అదో ఏడుపు. ఏదో ఏడుపు ఖాయమే కదండి. ఈ ఏడుపులే మన కొంప ముంచుతాయి. వీటినే సంస్కృతంలో జ్ఞాపకాలు అన్నారు. ఏడుపు అనగానే దుఃఖం అనుకోకండి. లోకంలో దరిద్రుడు పేదవాడు 2 మాటలు ఉంటాయి. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, దరిద్రుడు అంటే ఎంతలా చాలనివాడు. మనలో దరిద్రుడు ఎవరో పేదవాడు ఎవరో లెక్కెట్టుకుందాం. పేదవాడు అంటే సహజంగా లేనివాడు, వాడు తప్పేం లేదమ్మా, అది మామూలుగానే లేదు. ఏం చేస్తాడు? పుట్టుకే అలా ఉంది, ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మా నాన్నకే లేదు, అతనికి లేదు, ఏదో గడుపుతున్నాడు, కులపని చేసి 4 పనులు చేసుకుంటాడు, బతుకుతున్నాడు. దరిద్రుడు అంటే అది కాదండి. 200 కోట్లు ఉన్నా సరే 300 కోట్లు ఉన్నవాడితో పోల్చిన మనకేముందే వాళ్ళకుంది కానీ అనేవాడే దరిద్రుడు. తోడుకోడలతోనూ, ఆడపడుచుతోనూ, తోడులుడితోనూ, సాటి నాయకుడితోనూ, సాటి ఎమ్మెల్యేతోనూ, సాటి మంత్రితోనూ పోల్చుకుని ఏడవడం ఉంది, దీన్ని దరిద్రం అంటారు ఖచ్చితంగా. నాకు మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. ఈ ఏడుపులే తగ్గాలి. నీకున్నదేదో నీకుంది కదా, దాన్ని చేయలేదు. నువ్వు పంచాయతీ బోర్డు సర్పంచ్వా, ఊరు గురించి ఏడవరాదా? ఎంతసేపు సర్పంచ్ అని, మరి ఏం చేస్తావు? సర్పంచ్లు అవుతావా? సర్పంచ్ చాలదా బాగుపడడానికి? గ్రామాన్ని బాగు చేయడం సరిపోదా? ఒక సర్పంచ్గా గ్రామానికి సేవ చేసామంటే అంతకంటే ఏమిటండి? ఆ తర్వాత ప్రాణం పోయినా మంచిది చెప్పుకుంటారు, ఆ ఊళ్ళు చెప్పుకుంటారు, చాలు కదా. విషయం అంతా చెప్పుకోవాలి ఏమిటి మన్ని? ఇక్కడ మహానుభావులు చిత్రాలు ఏర్పాటు చేశారు చూడండి. వాళ్ళు చేసిన సేవకి ఈ బొమ్మ ఏ పాట అండి? ఏం బొమ్మ అది? ఏ పాట ఇది? కానీ ఆ మూలనొకరు, ఈ మూల సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆ మూల లాల్ బహదూర్ శాస్త్రి, ఎలాంటి మహానుభావుడు. పటేల్ మరి మనిషి ఆయన ఎక్కడున్నాడు? వెతుక్కుంటే దొరుకుతున్నాడు. వాళ్ళెవరు మాకు ఇంత పెద్ద విగ్రహాలు పెట్టమని, కీర్తనలు చేయమని అనలేదు, అందుకోసం వాళ్ళు చేయలేదు కదా. అలాగ మనం మన స్థాయిలో, మన కుటుంబ స్థాయిలో మనం సంస్కారాత్మకంగా జీవించి వెళ్ళిపోయినా సరే మన జీవితంలో విజయం సాధించినట్టే లెక్క. ఏ పదవులు పీఠాలు అవసరం లేదు. మన కుటుంబం, నా గురించి నా భార్యని, నా పిల్లల్ని అడిగితే మా ఆయన మంచివారండి, మా నాన్నగారు మంచివారండి అంటే చాలమ్మా. లేకపోతే నేను చేసిన ప్రవచనాలన్నీ దండగే, అనుమానమే లేదు అక్కడ. ఆయన ఏం చెబుతారో అది ఆచరిస్తారండి అని నా భార్య, నా కొడుకులు చెప్పగలిగితే అయిపోయినట్టే, నా జీవితం సార్థకమైనట్టే. ఇక మీరందరిలోనూ నేను ఏదో అవ్వాల్సిన అవసరమే లేదు అంటున్నామంటే ఏడుపు నాకు ఉన్నట్టే లెక్క. ఇంక మీకేం చెబుతాను నేను? ఈ ఏడుపుని తొలగించుకోవడమే తలరాతను మార్చుకోవడం. పూర్వజన్మ బాపతు సంస్కారాలన్నీ, పుణ్యాలు పాపాలు సమస్తం మనలో జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి తెలుసా? చిత్తంలో ఉంటాయి. చిత్తం అంటే మనస్సు కదా. చిత్తంలో ఎలా ఉంటాయి? గుప్తంగా ఉంటాయి. అందుకే పాపపుణ్యాల లెక్కలు రాసేవాడిని చిత్రగుప్తుడు అంటారు మన పురాణాల్లో. సింబాలిజం అది. చిత్రగుప్తుడు అంటే ఓ మనిషి ఎక్కడ పైన లేడు, అలా ఉండడు, సాధ్యం కాదు. అలా అందరి లెక్కలు రాయడం సాధ్యం కాదు, ఏ జీవికి సాధ్యం కాదు. ఈ జ్ఞాపకాలన్నీ ఎవడ మనస్సులో వాడికే పెట్టేశాడు భగవంతుడు. నీ గురించి రాసుకోవాల్సిన పని నాకేం? నీ పాపపు చరిత్ర మళ్ళీ నేను చోట రాసుకోవాలి, సింగిల్ పుస్తకం కొని నాకేం పని ఇక్కడ, నువ్వే రాసుకోవాలని ఎవడు మనసులో వాడికి జ్ఞాపకాల రూపంలో పెట్టేశాడు. అందుకే ఆ పేరు చూడండి, చిత్రగుప్తుడు. నిజానికి పొరపాటు మాట, అది చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. అది రావత్తు పెట్టి తెలియక మాట్లాడుతున్నాం మనం, తెలియకేది. దాని పేరు చిత్తగుప్తుడు. ఎలాగా? చిత్ర నక్షత్రం అని ఒకటి ఉంటుంది, చైత్రమాసం దాని మీద ఏర్పడుతుంది. మన పంచాంగం ఎంత శాస్త్రీయమైంది అంటే ఇంగ్లీష్ వాళ్ళలాగాను ఆగస్టస్ అనే కింగు మీద ఆగస్ట్ నెల, జూలియస్ అనే కింగు మీద జూలియస్ నెల, జూలై నెల ఏర్పాటు చేయాలి. మనకు ఆ కర్మ లేదు. వ్యక్తులను ఆరాధించే సంస్కృతి కాదు మనది. యావత్ భారత జాతి ఒకే ఒక సంస్కృతిని ఆరాధిస్తుంది, ఒకే ఒక సంస్కృతిని ఆరాధిస్తుంది. అదే భగవంతుడు, అదే కృష్ణుడు. అది ఇవాళ కృష్ణుడు, రేపు శివరాత్రి నాడు శివుడు అవుతాడు, ఇంకో విజయదశమి నాడు అమ్మవారు అవుతుంది, బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ దేవతే అవుతుంది. ఎవరైనా ఒకటే భగవంతుడు. భగవంతుడిని ఆరాధిస్తాం మనం, వ్యక్తుల్ని కాదు. అందుకే భారతీయ సంస్కృతిలో రాముడు కృష్ణుడు సహా ఎవరు వ్యక్తులు ప్రధానం కాదండి. వ్యక్తుల్ని ఆరాధిస్తే ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మనుషుల్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో వ్యక్తుల్ని, విగ్రహాలను ఆరాధించినా అంతే జరుగుతుంది. మనకు జరిగేది జరుగుతుంది, లేదే లేదు.
ఆరాధించవలసింది సంస్కృతిని. అందుకే చైత్రమాసం మన పంచాంగం ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే, చైత్రమాసంలో ఖచ్చితంగా పొన్నమ నాడు చిత్రా నక్షత్రం వచ్చి తీరుతుంది. చిత్ర చైత్రం దాని నుంచి ఏర్పడింది అన్నమాట. విశాఖ నక్షత్రం పొన్నమ నాడు ఉంటుంది ఖచ్చితంగా, అది వైశాఖ మాసం. పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ ఉంటుంది ఖచ్చితంగా పొన్నమ నాడు, అది ఆషాఢ మాసం. ఇప్పుడు మార్గశిర మాసం అన్నామంటే 3 రోజుల్లో రాబోయే పొన్నమను మీరు చూడండి, మృగశిర నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. తేడా లేదు. ఇవాళ అప్పుడే భరణి వచ్చేసిందా, రోహిణి మృగశిర, అశ్విని భరణి రోహిణి కృత్తిక మృగశిర వచ్చేస్తుంది 3 రోజుల్లో. మృగశిర నక్షత్రం, మృగశిర మార్గశిర గుణసంధి తెలుగు ఉపాధ్యాయులకి బాగా తెలుసు. మృగలో ఉన్నది వృత్వం, మార్గ అయింది. ఈ ఊరులో ఏ ఊర్లుగా మారాయి. మార్గశిర ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం చైత్రమాసం ఎలా ఏర్పడిందని, చిత్రా నక్షత్రం కదండి. చిత్రా నక్షత్రాన్ని పొరపాటుగా మనం అందరం చిత్తా నక్షత్రం అంటున్నాం, తావొత్తు పెట్టేసి. అది చిత్రా నక్షత్రం, తా కింద రావొత్తు. చిత్రా నక్షత్రాన్ని పొరపాటుగా చిత్తా నక్షత్రం అన్నట్టే చిత్తగుప్తుడిని పట్టుకుని వాడికి లేని రావొత్తుడు పెట్టి చిత్రగుప్తుడు అంటున్నాం మనం. వీడు కూడా చిత్తగుప్తుడే. అంచేత మన చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే మన పాపపుణ్యాలు, అదే మన తలరాతగా ఏర్పడ్డాయి. ఈ తలరాతను మార్చే విధానం ఎలాగా? మంచినీళ్ళు తాగి మారుద్దాం. మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా దాన్ని మార్చొచ్చండి, అంత కంగారు పడక్కల. మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా తలరాత మార్చచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉంది అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నాం ఏమవ్వదు, ఏది జరగాలో. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు చాపేసి. ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేవక్కర్లా. ఆ గుళ్ళు బదలు కొట్టేసి, ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ బదలు కొట్టి పెట్టేసి, మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి, 10 మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి, నేను చూశా, నీ భక్తికి నమస్కారం, నీ రాజకీయానికి నమస్కారం, నీ దోపిడీకి నమస్కారం, నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం. అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు, నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుందయ్యా? ముందున్నాడు కదండి, వాడు మనిషే కదండి, వాడికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, వాడు దాటుకుని ఎలా పెడతావు? నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు, అక్కడ నీకోసం ద్వారం బదులు కొట్టిస్తావు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి. ఇవాళ మీరు ఎంతమంది గుళ్ళోకి వెళ్ళారో నాకు తెలియదు, నేను వెళ్ళలేదు, అంత అవసరమని నేను అనుకోవడం లేదు. వివేకానందుడు చెబుతాడు, 20 ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు వచ్చాక వెడితే తప్పు అన్నాడు. ఈ మాట చాలామందికి నచ్చదు, కానీ నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది. నచ్చకపోనే ఇది సత్యం. సత్యానికి సమాజం తల వంచవలసిందే తప్ప సమాజానికి సత్యం తల వంచదు. నేను సత్యాన్ని నమ్ముకున్నాను. మాట్లాడితే సత్యం మాట్లాడతాను, లేత మౌనంగా ఉంటాను. నాకు సత్యం మౌనం 2 ఇష్టాలు. అంతే, సత్యం నేను వెళ్ళలేదండి, పెద్ద విషయం కాదండి, దాని గురించి మాట్లాడద్దండి. ఆదాయాలు పెరుగుతాయి, దీనివల్ల వ్యాపారాలు బాగా పెరుగుతాయి. ఆ దర్శన ప్రభావాన్ని మనం తెలుసుకోగలిగితే చాలు. అదే ముక్కోటి ఏకాదశి దర్శనం. యోగనిద్రలో ఉన్న స్వామి విష్ణుమూర్తి 4 మాసాలు యోగనిద్రలో ఉండి ఉత్థాన ఏకాదశి నాడు మేలుకొని కూడా దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టింది. చరిత్ర అది, పురాణం అది. అందుకే కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అయితే మార్గశిర శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సంక్రాంతికి ముందు వచ్చి సరిగ్గా లెక్కలు చూస్తారు. దానికి నెల ఎందుకు పట్టిందండి? దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టిందండి. మనం గోడ బదులు కొట్టి వెళ్ళిపోతామంటే ఎలాగండి? మనం దేవతల కంటే గొప్పవాళ్ళమా? దానికోసం టిక్కెట్లు కొనుక్కుని ముందే, విమానాలు కొనుక్కుని ముందే, రిజర్వేషన్లు చేయించుకుని ఎంత హడావిడు. అంటే మన మనస్సు ఎలా ఉంటుందంటే, నా బుద్ధి నేను మార్చుకోను, నా కుళ్ళు బుద్ధి నాదే, కానీ నాకు దేవుడు మోక్షం ఇవ్వాలి. దేవుడు లోకుగా ఉన్నాడా? దేవుడు అలాంటి పనులు చేయడండి. ఖచ్చితంగా కర్మఫలం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. అందుకే తలరాతను మార్చలేమైనా గట్టి నమ్మకం ఏర్పడింది మనకి. దేవతలకు దర్శనం ఇవ్వడానికి నెల పట్టింది. దేవతలు కూడా వాళ్ళు చేసిన దోషాలు తెలుసుకోవలసిందే శ్రీ మహావిష్ణువు దర్శనం కావాలంటే. కాబట్టి కనీసం పశ్చాత్తాపడవలసిందే, ఇంకెప్పుడూ చెయ్యను అని చెప్పవలసిందే. ముక్కోటి ఏకాదశి సహా ఏ ఏకాదశి నాడైనా మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అంటే దేవుడి దగ్గర చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవాలని చెప్పడానికే చెంపలు వేసుకోమని చెప్పారు. ఊరికే వేసుకుంటే టచ్ కాదు ఇది. ఊరికి ఈ టచ్ వల్ల ఉపయోగం వెళ్ళా. మాస్క్ తీయడం, మాస్క్ పట్టుకున్నప్పుడు టచ్ లాగే ఉంటుంది ఇది. చెంపలు ఎందుకు వేసుకోవడం? చేసిన తప్పులు ఒప్పుకోవడం. ఎందుకంటే భార్య దగ్గర, భర్త దగ్గర, మన సాటి వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం కష్టంగా ఉండొచ్చు. దేవుడి దగ్గర ఇబ్బంది ఏముందండి? ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవడం ఎందుకు? మళ్ళీ చేయకుండా ఉండాలి. ఎందుకైనా శుక్రవారం పొద్దున ఒప్పేసుకుని మళ్ళీ శనివారం పొద్దున మళ్ళీ చేసేస్తామా? ఎందుకంటే మళ్ళీ ఆదివారం పొద్దున మళ్ళీ గుళ్ళోకి వెళ్ళచ్చు.
దానివల్ల గుళ్ళు దర్శనాలు వ్యాపారాలు పెరుగుతాయి, కానీ మనిషిలో మార్పు రాదండి. మనిషిలో మార్పు రానప్పుడు నేను మాట్లాడము దండగా, మీరు వెండము దండగా, ఇంతమంది ఇక్కడ కూర్చున్న సమయం కేటాయించడం దండగా. బాగా నిలబడి రికార్డింగులు చేస్తున్నారు, వాళ్ళని చూస్తే జాలి ఇస్తున్నారు. పాపం నిలబడి ఉన్నారు, కాళ్ళు లాగుతున్నాయి. శ్రీకృష్ణుడికి కాళ్ళు లాగే గీత చెప్పి వీళ్ళకి కాళ్ళు లాగుతున్నాయి పాపం. ఎందుకంటే చెప్పిన భగవద్గీత ప్రవచనం నేను ఇవాళ మొహమాటం లేకుండా చెబుతున్నా, చాలామందికి తెలుసో తెలియదు. సంపూర్ణంగా అర్థమైంది కృష్ణ పరమాత్మ ఒక్కడికే. పురాణాల్లోనే ఉన్నమాట ఇది. భగవద్గీత సంపూర్ణంగా అర్థమైంది కృష్ణ పరమాత్మ ఒక్కడికే. వ్యాసుడికి సగం అర్థమైందట, అర్జునుడికి పావలా అర్థమైందట. మనకి 10 పైసలు కూడా అర్థం కాదు ఇక్కడ. ఎందుకు అర్థం కాలేదు? వ్యాసుడికి సగం అర్థం అవడం ఏంటండి? అర్థమైందమ్మా, ఆయన ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. వ్యాసుడు పరమ నిజాయితీపరుడు, పరమ నిరహంకారి. వ్యాసుడు ఒప్పుకున్నాడు. ఎందుకంటే కౌరవుల సభకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నారదుడు ఒకసారి వ్యాసుని చూద్దామని అడిగితే, మా ధృతరాష్ట్రుడు బాగున్నాడా అని అడిగాట. ఈయనళ్ళు బంగారంగా, ధృతరాష్ట్రుడికి ఈయనకి ఏమిటండి లంకే? వ్యాసుడు వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడు, పైగా ధృతరాష్ట్రుడు కదా, మా ధృతరాష్ట్రుడు బాగున్నాడా అంటే, మరి ధృతరాష్ట్రుడు ఎవరికి పుట్టాడండి? అంబికాదేవికి. అంబికాదేవికి ఎవరి ప్రసాదం వల్ల పుట్టాడండి? వ్యాస మహర్షి ప్రసాదం వల్ల. అంటే కుమారుడనే మమకారం ఏర్పడిపోయిందండి పాపం ఆయనకి, పాండురాజు మీద, ధృతరాష్ట్రుడి మీద. మా ధృతరాష్ట్రుడు బాగున్నాడంటే నారదుడు నవ్వు నవ్వేట. ఆ నవ్వులో అర్థం ఏంటంటే 18 రాసేవి కానీ ఇంకో 18 రాస్తే బాగుండని. మా ధృతరాష్ట్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ధృతరాష్ట్రుడు అనొచ్చు కదా. మా ఎక్కడిది? ఈ మాయే మూలం, నేను నాది అనేదే కదా మూలం అని నారదుడు నవ్వేశారు. ఆ నవ్వులోనే గ్రహించగలడు వ్యాసుడు. వ్యాసుడికి మనకి తేడా అది. ఆయన వ్యాసుడు, మనమో దోషుడు. ఇక్కడ మనం మా అన్న కూడా గ్రహించాం, నారదుడు కాదు. ఎంతమంది నవ్వినా గ్రహించాం, మొహం మీద నవ్వినా నవ్వితే నవ్వారు. మనకు కావాల్సింది కావాలి, కాక పట్టాల్సిందే అంటాం అంతే. మనం అన్ని నవ్వుల్ని మనం భరిస్తాం, విషపు నవ్వుల్ని భరిస్తాం, మనం కృత్రిమమైన నవ్వుల్ని భరిస్తాం. ఎందుకంటే మన స్వార్థకాంక్ష కారణంగా, లేకపోతే భరించక్కర్లేదు. వ్యాసుడు అలాంటి వాడు కాదు కదా. నారదా అర్థమైందన్నాడు. మా ధృతరాష్ట్రుడు అన్నా నాదే పొరపాటు. సరిగ్గా భగవద్గీతకు మూలమైన ప్రశ్నే అది. భగవద్గీతలో 700 శ్లోకాలుంటే 699 కృష్ణుడికి, అర్జునుడికి, సంజయుడికి సంబంధించినవి. ఒక్క శ్లోకమే ధృతరాష్ట్రుడికి సంబంధించింది. మొదట్లో నోరు తెరిచాడు, మళ్ళీ మూసేసాడు, మళ్ళీ తెరవలేదు ఆయన. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఇది మొదటి శ్లోకం. కీలకమైన ప్రశ్న ఇందులో ఉంది. దీని ఆధారంగానే భగవద్గీత నడిచింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ సంజయ. యుద్ధమంతా తెలిసి మాట్లాడుతున్నావు కదా, వ్యాస మహర్షి నీకు అందించిన దివ్య దృష్టితో మాట్లాడుతున్నావు కదా. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మామకాః పాండవాశ్చేవ యుయుత్సవ సమవేతా. యుయుత్సవ యుద్ధం మందు ఉత్సాహం కలిగిన వాళ్ళ, యుద్ధం చేయాలనే తీవ్రమైన కాంక్షతో మామకాహ మా కౌరవులు, పాండవాహ పాండవులు, సమవేతాహ వచ్చి సమావేశం అయ్యారు కదా. అక్కడ ఎదురెదురుగా నిలబడ్డారు కదా అభిముఖంగా, ధనుస్సులు, బాణాలు, కత్తులు, గదలు తడుముకుంటూను. కిం అకుర్వత సంజయ, వారంతా ఉభయ సేనలు ఇలా నిలబడిన తర్వాత ఏం జరిగిందో చెప్పవయ్యా అన్నాడు. ఈ ప్రశ్నలో కీలకమైనటువంటి మమకార వాంఛ ఉంది. ఏమిటంటే మామకాహ పాండవాహ అన్నాడు ఆయన. చరిత్ర ఎవరన్నా అడిగేవాళ్ళు, మనకేదో బాబర్ చేసిన యుద్ధం గురించి మనకు అడగాలనిపించింది అనుకోండి, బాబర్కి యుద్ధం జరిగింది కదండి, మనకి యుద్ధం జరిగింది కదండి, మనకే అంటాం చూడండి. అంటే మన దేశం పట్ల ఓ మమకారమే కదా, పర్వాలేదు, అది విశాలమైన భావన. అదే విదేశీ చరిత్రను తెలుసుకున్నాం అనుకోండి, అమెరికా వాడికి చైనా వాడికి పడ్డం లేదు కదండి, అలా ఉందని అడుగుతాం. అందుకని మా చైనా వాడు, మా అమెరికా వాడు అనం కదా, మనకు అనాల్సిన పని ఏముంది. అక్కడ పొరుగురు వెళ్ళామనుకోండి, అక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, వారికి వీరికి గొడవ జరుగుతుందంటే మనం ఏమంటాం వెంటనే, 2 కులాల వాళ్ళు అనుకోండి, ఆ 2 కులాలు కొట్టుకుంటున్నాయండి, వాళ్ళు మామూలే అంటాం. ఎందుకంటే ఆ 2 మన కులం కాదు వచ్చినది. ఆ రెండిట్లో మన కులం ఒకటే ఎందుకండి, మా వాళ్ళు ఎందుకున్నారండి ఇక్కడ అని వెంటనే వెళ్ళిపోతాం మనం. ఎలాగో పొరుగురు వాళ్ళు కదా కొట్టుకునేది, నువ్వు ఎందుకు వెళుతున్నావు అక్కడికి, నీ కులం కాబట్టి, లేకపోతే వెళ్ళవు కదా. అప్పుడు ఏమనుకుంటాం మనం, ఎందుకంటే వెళ్దామని పక్కన భార్య ఉండే మనకెందుకంటే, ఊరుకో అలా ఊరుకుంటే అలాగే రేపు పొద్దున మన కులవాళ్ళంతా వచ్చి అడుగుతారు, ఇదో గొడవ ఇక్కడ అడుగుతారు కాబట్టి పెడుతున్నావు. నీకు వెళ్ళాలని లేదు మిత్రమా, పరిశీలించుకో నీ హృదయాన్ని. నీ హృదయం అహింసను కోరుతోంది, నువ్వు హింసను ప్రోత్సహిస్తున్నావు. ఎందుకంటే వాళ్ళెవరో అడుగుతారు. అసలు వాళ్ళెవరో ఎందుకు అడుగుతారు, వారికి మనం సమాధానం ఎందుకు చెప్పాలి, వారి మీద మనం ఎందుకు ఆధారపడ్డామని నరుడు దగ్గర నుంచి నాయకుడు వరకు అందరూ ఆలోచించుకుంటే రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయి, రాగద్వేషరహితంగా ఉంటాయి. వీడికి నేను ఎందుకు లొంగాలి, వీడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి, అసలు ఏదో మనం ఆశించబట్టి కదా. ఈ ఆశ వదిలేసుకుంటే ఎవడికి ఏ సమాధానం చెప్పక్కర్లేదు కదా. ఆశలు వదిలినట్టి అయ్యలు ముక్తులు అంటాడు వేమన్న. ఆశలు వదిలినట్టి అయ్యలు ముక్తులు. ముక్తులు ఎవరంటే ఆశ లేనివాడు.
నిరాశ అనే దాన్ని మనం వ్యతిరేకమైన మాట కింద చెప్పక్కల. నిరాశ అంటే అర్థం కోరిక లేనివాడు, కోరిక లేకుండానే వెళ్ళాలి. అందుకే వివేకానందుడు 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు దేవాలయాలకు వెళ్ళి చేసే సాధనలో నువ్వు తెలుసుకోవాలయ్యా. అందుకని 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. ఏదో దోషం నేరమని కాదమ్మా, 60 ఏళ్ల వాళ్ళందరూ మానేయక్కర్లేదు. నేను ఏం పూర్తిగా మానేయలేదు, అవకాశం వస్తే పెడతా. 60 ఏళ్ళు వచ్చేసరికి గుడిలో ఉన్నది మన గుండెల్లో ఉన్నది ఒక్కటే అని తెలియాలి. అది జీవిత సత్యం. ఆ గుడిలో ఏముందో అది నీ గుండెల్లో ఉంది, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంక ఎలాగో మోకాళ్ళ నొప్పులాగా ఇప్పుడు 40గా వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు, 60కి రావా? ఇంకెక్కడ బయటికి వెళ్ళాం కదా. 4 అడుగులు వేయలేవు, 2 మెట్లు ఎక్కలేవు. నువ్వు ఏం వెళ్తావు? ఊరికే ముక్కోటి తిరుపతి పనిలేక ఇంట్లో కూర్చోక. ఆలోచించుకో, నేనెవరు. దీనికి కాళ్ళు కావాలా, కీళ్ళు కావాలా? ఒక్క మనస్సు ఉంటే చాలండి, ఒక్క మనస్సు ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లా. అది కూడా లేకుండా కోమాలోకి ఏం మనం వెళ్ళిపోలేదు కదా, బాగానే ఉన్నాం కదా. మనకు అలా కాదండి, అదేదో కావాలి, ఇదేదో కావాలి. నేను ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసా, నేను 12 పుష్కరాల్లోనూ మునిగా. ఈ నేను చేశా అంటున్నామంటే నేను పోలేదు. నీకు భగవద్గీత అర్థం కాలేదు. ఎన్ని మునిగినా ఒకటే. నేను చేశా, ఎవ్వరూ చేయలేదు, నేను ఒక్కదాన్ని చేశా, ఇది మరీ అహంకారం. ఇదో పెద్ద గొప్ప, నేనే చేశానని చెప్పడం. ఇక్కడ ఎవ్వరూ చేయాలి, ఆ గొడవ మనకెందుకంటే మనం చేశాం కదా, చేసి ఊరుకోవచ్చు కదా. వారెవరో చేయలేదు అన్నాం, మనం చేశాం అన్నదానికంటే గొప్ప ఆనందం అండి మనకి. ఇక్కడే ఉంది అహంకారం అంతా. వారెవరూ చేయలేదు, నేను మాత్రమే చేశాను అని ఆడా మగ ఎవరన్నా, ఈ అహంకారం అంతా ఇక్కడే ఉంది. అది పోవడానికే భగవద్గీత. అందుకే ధృతరాష్ట్రుడు మామకా పాండవాశ్చేవ, నా వాళ్ళైన కౌరవులు పాండవులు యుద్ధం చేశారు కదా, ఎవరు గెలిచారో ఏమిటో వివరాలు చెప్పవయ్యా అన్నాడు. ఈ నా వాళ్ళు అన్న దాంట్లో ఉంది దోషం. అంటే వినే శ్రోత ఏం కోరుకుంటున్నాడు? మన ప్రవచనాలు కూడా అక్కడే విఫలమవుతూ ఉంటాయి. సరిగ్గా మేము అక్కడే బాధపడేది ప్రవచనకర్తలం అందరం. నేను సాధారణంగా ఎక్కడైనా పొరుగురు ప్రవచనానికి వెడితే ప్రతిరోజు దినపత్రిక చూస్తా ఖచ్చితంగా. నాకు సమయంలో అది ఒకటి, 9:30 నుంచి 10:30 వరకు నేను దినపత్రిక చదువుతా. గంట చదువుతా. శీర్షికలు కాదు, నాకు అవసరమైనవన్నీ చదువుతాం. మరి ఏదో వ్యాపార ప్రకటనలు మానేసి అన్నీ చదువుతా. హత్యలు మానభంగాలు కూడా చదువుతాను, నన్ను మన్నించండి, చదువుతాను. చదవాలి, విషయాలు తెలియాలి. అసలు దినపత్రిక చదివితే కలిగేంత వైరాగ్యం భగవద్గీత చదివినా నాకు కలగలేదు. నాకు వైరాగ్యం పత్రికల వల్లే కలిగింది. పత్రికల వారికి నమస్కారం. రోజు హత్యలు మానభంగాలు, బాగా ఆత్మీయమైన వాళ్ళు, ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య. ఇంతకంటే వైరాగ్యం కలిగించే సన్నివేశం జీవితంలో ఉంటుందా? ఇది భగవద్గీతలో లేదు, ఇది భారతంలో లేదు. దుర్మార్గులైన స్త్రీలు పూర్వం కూడా ఉన్నా వాళ్ళు అంత పని చేయలేదు. వాళ్ళు కట్టుకుని ఇళ్ళని అదనపు కట్నం కోసం కాల్చి చంపేసిన భర్త. ఇంతకంటే వైరాగ్యం కలిగించే అంశం స్త్రీలకు వేరే ఉంటుందా? వాళ్ళు కట్నం తీసుకుని వచ్చిందా, 25 ఏళ్ళు అమ్మాయా, ఎక్కడో పెరిగిందా పాపం పుట్టింట్లో. ఇవాళ వాళ్ళందరినీ మర్చిపోయి ఇచ్చి ఇక్కడ ఉందా, అత్తగారిని తట్టుకోవాలా, ఆడపడుచుని తట్టుకోవాలి, ముఖ్యంగా ఈ మొగుడండవాడిని తట్టుకోవాలా, ముందు వీడికి సంబంధించిన వ్యసనాలు వ్యాపారాలు సమస్తం తట్టుకోవాలా. ఆవిడ ఇంకా అదనపు కట్నం కోసం ఏడిపిస్తాడా? ఇచ్చిన కట్నమే వీడికి దండక కదా, వీడి మొహానికి మళ్ళీ అదనపు కట్నం ఓటా. దానికోసం అదితే ఇదితే ఇది చదివిన ఏ స్త్రీకైనా వెంటనే వైరాగ్యం కలగదండి. మనం ఎంత అమాయకులు అంటే వారికి జరిగింది కానీ నాకు జరగదు. అబ్బో ఎంత తెలుగు. అందుకే నేను దినపత్రిక చదువుతా. ప్రవచనం చెప్పి వచ్చిన వెంటనే మర్నాడు దినపత్రిక చెబితే నాకు అనిపించేది ఏమిటంటే కలిగే బాధ. మనం వెళ్ళొచ్చామే, 2 గంటలు మాట్లాడామే, ఆ ఊళ్ళో కూడా హత్యలు జరిగాయని వార్త వచ్చింది. మన ప్రవచనం ఏమైనట్టు, ప్రజలు ఎలా ఉంటున్నట్టు, ఎందుకు చెబుతున్నాం ఇవన్నీ? ఒక దశలో అందుకే మానేస్తున్నానని ప్రకటించాను. మీకు అందరికీ తెలుసు, పరమ విరక్తితోనే ప్రకటించాను. చాలా బాధ కలిగింది. నా అర్ధాంగికి తెలుసు, నేను అంతా కుళ్ళి ఏడ్చాను ఇంట్లో. అన్నం తినడం మానేసి నేను ఎందుకు చెప్పాలి, ఏం పని ఇది? నేను ఇంట్లో కూర్చొని నేను జపం చేసుకుంటే సరిపోయింది కదా, నేనేనా మారుతాను, నాకు బాగుంది ఇది. కానీ ఎంతమంది తర్వాత బతిమాలారో బామాలారో అందరికీ తెలుసు. అప్పుడు నా కర్తవ్యం మళ్ళీ నాకు గుర్తొచ్చింది. అర్జునుడు ఏదో అంతా అమలు చేసేస్తాడని కృష్ణుడు చెప్పలేదు, తన కర్తవ్యంగా తాను చెప్పాడు. అదే నాకు గుర్తొచ్చి ఎవరు మారారో ఎవరు అమలు చేశారో మనకి ఎందుకు వచ్చింది, మన కర్తవ్యంగా మనం చెబుదాం. ఇంతమంది త్యాగరాజ గానసభ నిండిపోయే విధంగా ఇక్కడ సమావేశమయ్యారు. ఇందులో ఒక్కరి మనస్సులో సంస్కార దీపం వెలిగినా నా ప్రవచనం సఫలమైనట్టు. ముక్కోటి ఏకాదశి నాడు దైవ దర్శనం మనందరికీ కలిగినట్టు చాలు. ఆ ఒక్కరేమిటండి 10 మంది ఉండరని ఏమైనా ఉందా? నాకేమైనా తెలుసా? మీరెవరో ఏం చేస్తున్నారు నాకేమైనా తెలుసా? అందుకని నా కర్తవ్యం నేను చేయాలి. గాలి వీస్తోంది, గాలి వీస్తుంటే అనేక రకాల పనులు జరిగితే గాలికి తెలుసావా? నేను వీస్తుంది అంతే. అది గాలి వీచినంత సహజంగా మన పని మనం చేయొచ్చు కదా అనుకున్నాం.
చెయ్యలేకపోవడానికి, అస్తమానం ఏదో అహంకారానికి లోనవ్వడానికి, గర్వానికైనా దుఃఖానికైనా లోనవ్వడానికి మూల కారణం ఈ మమ అనేది. అందుకే నా వాళ్ళు కౌరవులు దెబ్బలాడుకున్నారు కదా, వాళ్ళకి ఏం జరిగిందంటే నా వాళ్ళు పాండవులు యుద్ధం చేశారు కదా, వాళ్ళలో ఎవరు గెలిచారని అడగడం ధృతరాష్ట్రుడి ఉద్దేశం ఏమిటంటే, కౌరవుల్ని నేను నా వాళ్ళగా భావిస్తున్నాను కాబట్టి అందుకు అనుకూలంగా చెప్పు విశేషాలన్నీ. మా వాళ్ళు గెలిచినట్టు, ధర్మరాజు ఓడిపోయినట్టు, పారిపోయినట్టు, భీముడు చచ్చిపోయినట్టు, అర్జునుడు బాధపడినట్టు ఇలా చెప్పు. అంటే ఎలా స్టోరీ చెప్పాలో ధృతరాష్ట్రుడు నిర్ణయం చేస్తున్నాడు ఇక్కడ. ఇలా చెప్పు. మనం కూడా ప్రవచనాలు విన్నా లేదా ఇంకో ఏది విన్నా ఎలా ఉంటామంటే మాత్రం మనకు అనుకూలమేం తీసుకుంటాం, మనకు అనుకూలమేం తీసుకుంటాం. అత్తగారి గురించి నేను ఏమన్నా అన్నా అనుకోండి, కోడళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తారు దేశాలు కానీ, మా బాగా అన్నామని. వెంటనే నాకు పాపం మెసేజ్లు కూడా పెడతారు, నేను చూశాను అవన్నీ. బాగా అన్నారండి. మన్నాడు మళ్ళీ నేను చూసుకుని నేను తక్కువని కాదు కదా, నేను కోడలు కూడా పెట్టేస్తాను మన్నాడు అత్తగారి మెసేజ్ పంపిస్తారు. మొత్తం మీద అందరి ఓట్లు మనకు కావాలి, ఎవరిని వదులుకోమని. కానీ ఈ పద్ధతి చూడండి అమ్మా, కోడలను తిడితే అత్తగారికి సంతోషమా? కోడళ్ళందరినీ, ఆవిడ కోడలు కాదు, కోడళ్ళందరూ ఇలా ఉంటారని కానీ అత్తగారుల వయసులో ఉన్న వాళ్ళందరూ ఆనందించేస్తారు చప్పట్లు కొట్టకపోయినా. కానీ నువ్వు ఒకప్పుడు కోడలే కదా, అత్త ఒక ఇంటి కోడలైన సామెత ఉంది కదా. ఈ కోడలు ఉంది, రేపు అత్తగారు అవుతుంది కదా. ఇప్పుడు కూతుర్ని కన్నా కొడుకుని కన్నా అత్తగారు అవుతుంది కదా, అవ్వాలి కదా. సరిగ్గా ఎక్కడ భగవద్గీత సారం ఉంటుందంటే ఆత్మవత్ సర్వభూతాన్ని. నేను ఆ అత్తగారి స్థానంలో ఉంటే, నేను ఆ కోడల స్థానంలో ఉంటే అని ఆలోచిస్తే సరిపోతుంది. అత్తగారు అత్తగారులాగే ఆలోచించి, కోడలు కోడలలాగే ఆలోచిస్తే, పౌరుడిలాగే ఆలోచించి, నాయకుడిలాగే ఆలోచిస్తే, యజమానిలాగే ఆలోచించి, నౌకర్లాగే ఆలోచిస్తే దేశం ఎప్పుడు బాగుపడదండి. నౌకరికి పని చెప్పే ముందు యజమాని ఈ పని నేను చేయగలనా అని ఆలోచిస్తే, చేయలేకపోయినా వాడే చేయాలన్నా పాపం కష్టపడి చేస్తున్నాడు, 10 రూపాయలు ఇస్తాను, 20 రూపాయలు ఇద్దాం పని అని ఆలోచిస్తాడు. చేయకేం చేస్తాడు, వాళ్ళకి ఈ మధ్య ఒళ్ళు బలిసిపోయిందని ఆలోచిస్తే ఆ దృష్టి వేరుగా ఉంటుంది. ఎందుకు అలా ఆలోచించాలండి? అది కష్టమైన పని కదా. పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు బయట, ఎంత కష్టమండి. మేము ఏడాదంతా ప్రవచనాలు మానేసినా నష్టం జరగదండి. ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులు మానేస్తే హైదరాబాద్ కాదు మన ఇల్లు సహా ఎలా ఉంటుందో తెలుసు. వారికి నమస్కారం, ఆ వర్గానికి నమస్కారం. నాకంటే గొప్ప ఉపకారం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నమస్కారం. నేను చేయలేను ఆ పని. నాకు రోగాలు వచ్చేస్తాను, వాడు అందులోనే మునిగిపోతే పైగా మ్యాన్హోల్ తీసి అందులో మునగడమా? ఏమి ఇది ఏం పరిస్థితి అండి అది? ఎవడు బయటికి తీయపోతే అసలు ఆ కుళ్ళులో ఎలా ఉంటాడు మనిషి? వాళ్ళ గురించి మనం ఆలోచించాలి కదా. అది కదా భగవద్గీత. ఎంతసేపు నేను నా వాళ్ళు, మా కుటుంబం అంతా బాగుంటే చాలు. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష. అయ్యి బాబోయ్, ఈ బొజ్జ ఎంతో, దీనికి మొత్తం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడే రామచంద్రమూర్తి వచ్చి కాపలాగా అయ్యాలి. మిగిలిన వాళ్ళ పొట్లాన్ని కరిగిపోయినా పర్వాలేదు. ఇంకా దీనికి వ్యతిరేకం భగవద్గీత. ఆ నా వాళ్ళు అనబట్టే వెంటనే అర్జునుడు అదే ప్రశ్న, అర్జునుడు కూడా అదే భావానికులండి. ధృతరాష్ట్రుడికి అర్జునుడికి తేడా లేదండి. భగవద్గీత సారార్థం చేసుకుందాం, కొంచెం మెరుగంతే ధృతరాష్ట్రుడి కంటే. అర్జునుడికి ఏం పెద్ద, అర్జునుడు కూడా వేసిన ప్రశ్న ఏమిటో తెలుసా? అర్జున, నువ్వు భగవద్గీత యుద్ధం మానేసి కూర్చున్నావు కదా, ఎందుకయ్యా మానేస్తానంటున్నావు అంటే అర్జునుడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాం తథైవ చ శశురాన్ అంటూ మొదలెట్టాడు. నా ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని నన్ను ఎలా చంపమంటావు యుద్ధం చేసి? మాతులాన్, మా మేనమావ అయిన శల్యుడు, మరి నకుల సహదేవులకు మేనమావ అంటే వారికే అంతే కదా, ఆయన అవతల పక్షంలో ఉన్నాడు కదా, వాడితో ఇలా యుద్ధం చేయమంటావు? భ్రాతృన్, మా సోదరులే కదా, ఏమైనా ధృతరాష్ట్ర కుమారులందరూ మా సోదరులే కదా, వాళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు? ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ తథైవచ, నా కుమారుడు అభిమన్యుడు ఎంతో, దుర్యోధనుడు కుమారుడు కూడా అంతే కదా, నిజంగా వాళ్ళతో ఎలా యుద్ధం చేయమంటావు? పుత్రం, దుర్యోధనుడు మనవాళ్ళు అంటే మాకు మనవాళ్లే కదా, వాళ్ళతో యుద్ధం ఎలా చేయమంటావు? పైగా పాండవుల కర్మ ఏమిటంటే సొంత మేనమా వెళ్ళి అవతల పక్షంలో చేరాడు, వాళ్ళతో యుద్ధం చేయాలి. యాదవులు శ్రీకృష్ణుడికి చాలా సఖ్యతతో ఉన్నవాళ్ళు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వెళ్ళారు శ్రీకృష్ణుడి యొక్క నియోగం ప్రకారమే. వాళ్ళతో శ్రీకృష్ణుడే యుద్ధం చేయాలి, అర్జునుడు యుద్ధం చేయాలి. మన వాళ్ళతో మనమే యుద్ధం చేయవలసి రావడం ఎంత ఘోరం అండి. ఇది అర్జునుడు వేసిన ప్రశ్న. ఆయనకి శోకం ఇందువల్ల కలిగింది, భయం వల్ల కాదు. ఆయన భీష్ముడికి కూడా భయపడే రకం కాదు ఆయన. అలాంటి వాడైతే అర్జునుడంత లోకైక వీరుడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఎక్కడ బాధపడ్డాడు అంటే, నాకు విల్లు ఎలా పట్టుకోవాలో కృపాచార్యుడు నేర్పాడు, దివ్యాస్త్రాలన్నీ ద్రోణాచార్యుడు అందించాడు. మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృపాచార్యుడు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ద్రోణాచార్యుడు. వాళ్ళిద్దరితో నేను యుద్ధం చేయనా? ఏం కర్మ ఇది నాకు?
భీష్మ పితామహులు ఎటువంటి వాడు? తాను బ్రహ్మచర్యాన్ని పాటించి పెళ్లి చేసుకోవడం మానేసి మేమేదో మనవళ్ళమో మునిమనవళ్ళమో స్థాయిలో ఉండి మట్టిలో ఆడుకుంటూ ఉంటే నేను ఆ మట్టి బట్టలతోనే వెళ్ళి తాత నీ ఒళ్ళో కూర్చుంటా అనగానే నేను మట్టితో ఉన్నానని కూడా ఆలోచించకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని అర్జున మా వంశం పరువు నిలబెట్టేవాడు నువ్వేరా అని నన్ను ఆశీర్వదించేటటువంటి భీష్మ పితామహుడు మీద నేను బాణాలు వేయనా? పరమాత్మ శ్రీకృష్ణ నాకు సమాధానం చెప్పవయ్యా అన్నాడు. ఇది మమకారం అండి, ఇది అహంకారం కాదు. కానీ లోపాయకారిగా కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది కూడా అహంకారంలో భాగమే. మమ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అహం అనే దాని నుంచి వస్తుంది. సరిగ్గా సంస్కృతంలో శబ్దమంజరి తవ్వితే అర్థమవుతుంది. అహం అహం అని మొదలవుతుంది శబ్దవాక. అలా మొదలైంది మమ మే ఆవయోగునవు అస్మాకం నఖ అహం ఆవాం వయం అని ప్రథమా విభక్తి ఉంటుంది. షష్ఠీ విభక్తి వచ్చేసరికి మమ మే ఆవయోగునవు అస్మాకం నఖ అని షష్ఠీ విభక్తిలో మమ వస్తుంది. అంటే అహం ప్రథమా విభక్తి అయితే మమ షష్ఠీ విభక్తి. అహం ఉన్న చోటే మమ వస్తుంది. నా వాళ్ళు అంటున్నామంటే నేను అనేది లేకుండా నా వాళ్ళు ఎక్కడొస్తుంది? అందుకనే కృష్ణుడు భగవద్గీత ఎందుకు బోధించారంటే చాలామంది తెలియక అనుకుంటాం మనం యుద్ధం చేయడానికి భగవద్గీత బోధించాడు. యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ కృష్ణుడు చెప్పలేదండి. వాచకంగా చెయ్యకపో నీ ఇష్టం. యుద్ధాన్ని చేయకపోవడానికి నువ్వు చెబుతున్న కారణాలు ఉన్నాయి, అవి తప్పు. ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు. మనమేనా యుద్ధం చేయవలసింది ఇదే. అలా చేస్తే తలరాత మారుతుంది. ఎందుకంటే మనకు తలరాత ఎక్కడుంది? ఇందాక చెప్పుకున్నాం కదా, మనసులో జ్ఞాపకాల రూపంలో ఉంది, చిత్రగుప్తుడి రూపంలో అని చెప్పేసి. అవి మాటిమాటికి పైకి వస్తూ ఉంటాయి జ్ఞాపకాలు. ఎలా వస్తాయో తెలుసా? ఈ నాభి ప్రాంతంలో సరిగ్గా అంత్రవేష్ట అని ఒక నాడి ఉంటుందండి. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో చెబుతారు ఆ విషయాన్ని. అంత్రవేష్ట అని ఒక నాడి ఉంటుంది. సరిగ్గా 100 నాడులు తీగల్లా చుట్టబడినట్టుగా ఉంటాయి. 100 నాడులు చుట్టూ ఉంటాయి. ఈ 100 నాడులకి శరీరంలో ఉండే 72,000 నాడులు అనుసంధానం చేయబడతాయి. కనెక్టెడ్ అంటామే మనం. 100 నాడులు ఇక్కడ ఉంటాయి. ఈ 100 నాడులకి 72,000 నాడులతో అనుసంధానం ఉంటుంది. అందువల్లనే మొత్తం శరీరయాత్ర అంతా నడుస్తుంది. ఈ 100 నాడుల మధ్యలో ఉంటాడండి నాభి భాగంలో జీవుడు. అరటి పువ్వు మధ్యలో ఉండేటువంటి మొగ్గలాగా ఇలా ఉండి ఇలా 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 అంటూ ఉంటాడు. ఆ జీవుడు వణికిపోతూ ఉంటాడు. వాడు ఎలా చూస్తాడో తెలుసా? ఊర్ధ్వముఖంగా చూస్తాడు. ఊర్ధ్వముఖంగా ఎందుకు చూడడం? హృదయస్థానంలో పరమాత్మ ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టగా. పరమాత్మ జీవాత్మ రూపంలో ప్రతి శరీరంలోనూ హృదయంలో బొటనవేలు ఆకారం ఉంటాడు అని చెబుతారు. బొటనవేలు ఆకారం కాబట్టి ఎవరైనా చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసినప్పుడు బాబు బొటనవేలంత ఉండే గులకరాయి ఒకటి తీసుకురమ్మని చెబుతారు ఖచ్చితంగా. ఆ దేవత స్థానంలో, తండ్రి స్థానంలో, పోయిన తల్లి స్థానంలో పెట్టడానికి బొటనవేలంత రాయి పట్టుకురమ్మంటారు. బొటనవేలు ఎందుకు? చిటికిన వేలు వాడచ్చు, పెద్ద గుండ్రాయి పట్టుకురమ్మనొచ్చు కదా. కుంకుడుకాయలు కొట్టుకో, చెవడొద్దు అన్నాడు. కానీ కుదరదు. శాస్త్రమే. అందుకని బొటనవేలంత ఆకారంలోనే పరమాత్మ జీవాత్మగా హృదయంలో ఉంటాడు. కాబట్టి పోయినవాడు జీవుడు కాబట్టి వాడు పరమాత్మలో కలిశాడో లేదో మనకు తెలియదు. కాబట్టి బొటనవేలంత ఆకారంలో ఉండే గులకరాయి పట్టుకురా అని పట్టుకొచ్చిన రాయని పెద్ద కొడుకు పురోహితుడు కలిసి శుభ్రంగా దాన్ని నీళ్లతో కడిగి శుభ్రం చేసి అక్కడ పెట్టి సమస్తమైన ఉపచారాలు దైవేద్యాలు దానికే చేస్తారండి. ఆ బొమ్మరాయి అంటారు దాన్ని. ఒక బొమ్మరాయిని తన తండ్రిగా భావించగలుగుతున్నామండి. మొత్తం సృష్టి మొత్తానికి తండ్రి అయినటువంటి భగవంతుణ్ణి మనం విగ్రహంగా భావించడం తప్పెలా అవుతుందండి? అది అపూర్వమైన భావన. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహానికి కవిత గారు దండ వేస్తున్నప్పుడు నేను పాదాభివందనం చేసి నమస్కారం చేసినప్పుడు మా మనస్సులో ఉన్నది కృష్ణుడే తప్ప సిమెంటు బొమ్మ కాదండి. బొమ్మ అయితే దండ వేయడం ఏంటండి? బొమ్మ అయితే నమస్కారం చేయడం ఏంటండి? బొమ్మ కంటే మనం గొప్పవాళ్ళమే కదా. వారు శ్రీకృష్ణుడు అనుకుని చేశాము తప్పితే బొమ్మ అనుకుని చేయం కదా. అందుకని హిందువుల విగ్రహారాధనని ఎవరు ఆక్షేపించినా మూర్ఖత్వం కింద లెక్క. మనం భగవంతుడిని విగ్రహంగా భావిస్తున్నాం. విగ్రహాన్ని భగవంతుడు అనుకోవట్లేదని భగవంతుడిని విగ్రహంగా భావించి చేస్తున్నాం. మనకు విగ్రహ రూపంలో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నంతసేపు మనం అర్చన చేస్తున్నప్పుడు విగ్రహం విష్ణువే. ఎంతవరకు ఈ పూజ? నీలో ఉన్న విష్ణువును తెలుసుకునేంత వరకు. ఆ తెలుసుకోవడమే భగవద్గీత. తెలుసుకోకపోతే నేను నాది అనే మాటే. అందుకే ఆ కారణాలతో యుద్ధం చేయమన్నాడు అర్జునుడు. నువ్వేం కారణం చెబుతున్నావు? నీకు చదువు చెప్పిన గురువుగారు కాబట్టి, నీకు మేనమావ కాబట్టి, నీకు తాతగారు కాబట్టి, నీకు తమ్ముడు కాబట్టి, నీకు మనవడు కాబట్టి యుద్ధం చేయనివాడు. అంతే. వీళ్ళు కాకపోతే చేస్తావుగా, అది ప్రశ్న. అక్కడ చేశాడు కూడా. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది? చివరిలో ఎప్పుడో జరిగింది. అంతకుముందు రాజసూయ యాగం చేశారా లేదా ఈ పెద్ద మనుషులు? రాజ్యం పంచుకుని ఇంద్రప్రస్థం రాజధానిగా ధర్మరాజు రాజ్యపాలన చేసినప్పుడు శిశుపాల వధకి పూర్వం రాజసూయ యాగం చేశారు కదా. రాజసూయ యాగం అంటే ఏమిటి? రాజ్యమంతా తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం, అంతే కదా. అందుకని రాజులు దండయాత్ర చేసి చిన్న రాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు.
దాని కొంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళేవారు. భీముడు ఒక దిక్కుకి, అర్జునుడు ఒక దిక్కుకి, నకుల సహదేవులు చెరో దిక్కుకి వెళ్ళారు. 4 దిక్కులకి 4గురిని పంపించారు. ధర్మరాజు ఒక్కడే ఇక్కడ కూర్చున్నాడు. ఆయా రాజ్యాలకు వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ధర్మరాజు వారు రాజసూయం ఏం చేస్తున్నారంటే ఇదేం పెళ్లి కాదు, పెళ్లి రోజు కాదు, మీరు పార్టీకి రండి అన్నారు. కుదరదు అలాగా. మా అధికారాన్ని మీరు ఒప్పుకుంటే కానుకలు ఇవ్వండి, లేకపోతే సిద్ధంగా ఉన్నాను, ఇదిగో ఖడ్గం, లేదా రండి తేల్చుకుందాం, అంతే రాజసూయం లెక్క. దాని అర్థమయ్యేది. అందుకని వెళ్ళారు, రాజసూయం చేశారు. అప్పుడు సరిగ్గా ఇదే అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, సహదేవుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. ఈ జయించినటువంటి రాజులందరూ ఉన్నారు కదా, మరి ఆ జయించేటప్పుడు రాజసూయాగం చేసేటప్పుడు అర్జునుడికి నేను యుద్ధం చేయను, అహింస పరమోధర్మక అనే భావన ఎందుకు కలగలేదండి? అందులో మేనమామ లేరు, గురువులు లేరు, తమ్ముళ్ళు లేరు, మనవాళ్ళు లేరు. విషయం అది. అంటే వేరే వాళ్ళు అయితే వేసేస్తావు శుభ్రంగా, మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అలా రుచి పడిపోతావు. ఇది భగవద్గీత. మనమేమైనా అలవాటు చేసుకుంటే దేశం అంతా బాగుంటుంది. బయట వాళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే మనం ఏమంటామంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి, ప్రభుత్వం ఏం చేస్తుంది, మన కన్న కొడుకు నేరం చేస్తాడు, మంచం కింద దాచేస్తామండి. మహాదుర్మార్గులం మనం, మంచం కింద దాచేస్తాం. మా అబ్బాయి కదండి, మా అబ్బాయి కదండి, మా అబ్బాయిని మేము కాపాడపోతే ఎవరు కాపాడతారండి? వేరే వాడు ఎవడన్నా నేరం చేస్తే వాడికి తగిన శిక్ష వేయలేదని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, మొత్తం సిఐఏ వ్యవస్థని, మొత్తం అంతా సిబిఐని అన్నింటినీ నిందిస్తామా? మన వాళ్ళు ఇంట్లో నేరం చేస్తుంటే మాత్రం మా వాడు కాకిపిల్ల కాకి ముద్దు ఏం చేస్తామని కొడుకుని కూతుర్ని కాపాడుకుంటామా? వేరే వాళ్ళు ఎవరైనా దుర్వ్యసనాల పాలైతే దూషణ చేస్తామా? మన వాళ్ళు దుర్వ్యసనాల పాలైతే ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. ఎంత గొప్ప డైలాగో. అంటే ఈ రోజుల్లో అందరూ ఉంటే నీ కూతురు కూడా ఉండొచ్చా, నీ కొడుకు కూడా ఉండొచ్చు. గోమ్మే కొట్టేసి చెప్పొద్దు ముందు ఇంట్లో ఉంటావా పోతావా అని. చెప్పలేమండి, మనం దాచేస్తామండి అక్కడ. ఎప్పటికైనా మారకపోతే మారడమ్మా, నువ్వు మారాలి, వాడు మారడం. పైగా మన కర్మ కొద్దీ ఇంకేం చేస్తాం, కొడుకు తాగుతాడని తెలుసు, తిరుగుతాడని తెలుసు, వేరే సంబంధాలు కూడా ఉన్నాయని తెలుసు. ఎంత అజ్ఞానంగా ఆలోచిస్తామంటే అత్తమావలం పెళ్లి చేస్తే వాడే బాగుపడతాడు, ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకోట్లేదు. అంటే మన బాధ్యతని కోడల మీద గెంటేయడం అన్నమాట. మన ఆలోచన అలాగే ఉంటుంది. పెళ్లి చేస్తే వాడు బాగుపడతాడా? 25 ఏళ్ళు నువ్వు నీ మొగుడు కలిపి పెంచారే పిల్లల్ని, ఇప్పుడు బాగుపడిన వాడు ఆ అమ్మాయి వల్ల బాగుపడతాడండి? తోసేయడం, రెస్పాన్సిబిలిటీ తోసేయడమే. చేసుకున్నవాడు చూసుకోవాలండి అని. అంటే మన పిల్లల్ని బాగు చేసుకోవడానికి మనం బాధ్యత వహించాం. లేదు, కనీసం మేము ఓడిపోయామని ఒప్పుకోవాలి కదా. నిజమేనండి, మా కర్మ, మేము ఓడిపోయాం, మా వాడు ఇలాంటి వాడు, మీరు ఇస్తే పిల్లలవ్వండి లేతే లేదు. వాళ్ళు తెలుసుకుంటారు కదా. అయినా సరే ఇస్తామండి, మా అమ్మాయికి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయని దొందే గొడవలేని విషయం ఇద్దరు తెలుసుకుంటారు. వీళ్ళ ఆడపిల్లలు కూడా అలాగే ఉన్నారు కదా. స్త్రీలు పురుషులు సమానం అంటే ఏ విషయంలో? వంకర విషయాల్లో, సరైన విషయాల్లో కాదండి. వారు తాగారు, వీరు తాగుతారు, వారు తిరిగారు, వీరు తిరుగుతారు, వారు పబ్బు క్లబ్ అంటారు, వీరు పబ్బు క్లబ్ అంటారు. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా చెడిపోయింది. సమాన హక్కులు అంటే ఇక్కడే బాగుపడడంలో కాదు. అంటే మన తప్పులు మనం దాచుకుంటామంటే బయట వాళ్ళ తప్పులను, ఎదుటి వాళ్ళ తప్పులను బయట పెడతాం మనం. అదే ప్రవృత్తి మనలో ఉన్నా మనం ఆలోచించాం. ఈ నేను నానేది వదులుకోవడమే కదా. అందుకని ధృతరాష్ట్రుడి ప్రశ్న ఎటువంటిదో అర్జునుడి ప్రశ్న అటువంటిదే. ధృతరాష్ట్రుడికి అర్జునుడికి తేడా ఏం లేదు. ఆయన కళ్ళున్నాయన కళ్ళు లేవు అంతే. ఇంకా అమాయకుడు ధృతరాష్ట్రుడు కళ్ళు లేవు కాబట్టి అడిగాడు, కళ్ళు ఉండే అడుగుతున్నాడు ఆయన. ఇంత ప్రపంచాన్ని చూసి రాజసూయాగం చేసినప్పుడు 4 దిక్కుల్లో ఉన్న రాజుల్ని జయించేసినప్పుడు అందరినీ పట్టుకొచ్చి ఏనుగులు గుర్రాలు కప్పాల కింద తెచ్చేశారా? అప్పుడు మీకు అహింస ఎక్కడా గుర్తు రాలేదు పాపం. ఇక్కడ వేరే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తారు. మన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే మాకు అక్కడ మనం వెంకటేసుకుంటాం. మా వాళ్ళు అనే దానికి అర్థమేమిటి? అందుకని ఈ అహంకార మమకారాలను వదులుకోవడమే భగవద్గీత. దానికోసమే మొట్టమొదటి శ్లోకమే మనకి భగవద్గీత యొక్క సారాంశంగా మనం గ్రహించాలి. అందుకే ఆ శ్లోకం చూడండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురు, కురుక్షేత్రే కురు. 2 మాటలు తీసుకుంటే ధర్మం కురు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. అదే భగవద్గీత. మిగిలిన ప్రపంచం అంతా ఎలా ఉందో నీకు అనవసరం. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. మారేది మారుతుంది, లేనిది లేదు. నువ్వు కనీసం ఆనందంగా ఉంటావు, నా పని నేను చేశాను కదా అని. మనం ఎంత చిన్న స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, మన పని ఏదో తెలుసుకుని అది మనం సక్రమంగా చేస్తే భగవద్గీత సారాంశం అంతా మనకు అర్థమైనట్టే. నిత్యము షోడశోపచారాలతో దైవ పూజ మనం చేసినట్టే. అదే గీతా సారాంశం. ఈ కర్తవ్య నిర్వహణ చెయ్యకుండా మనని వ్యామోహాలకి గురి చేస్తున్నది ఏది? మనస్సు దానంతటది ఎప్పుడూ ప్రవర్తించదండి. మనస్సుకి ఎప్పుడు ఇంద్రియాలు కావాలి, పంచేంద్రియాలు కావాలి. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణాలు, ఇవి పంచజ్ఞానేంద్రియాలు. చర్మం ద్వారా స్పర్శ, చక్షు కళ్ళ ద్వారా చూపు రూపం, శ్రోత్ర చెవి ద్వారా ఏదో శబ్దం, జిహ్వ నాలుక ద్వారా ఏదో రుచి, ఘ్రాణ ముక్కు ద్వారా ఏదో సుగంధం.
ఎప్పుడూ సుగంధాన్ని సేవించాలి, ఎప్పుడూ నాకు ఇష్టమైన రూపాన్ని చూడాలి, లేకపోతే చూసిన రూపం నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ 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 చూస్తూ ఉండాలి. అందుకే దాన్ని సేవ్ చేసుకోవాలి. వీడు షేవ్ అయిపోతాడు ఇక్కడ. ఎందుకు నీ సేవ్ పని లేక అవతల బారేయక ఇదోడు బయలుదేరింది ఈ మధ్యన బాగా ఫోటోలు తీయడం, విపరీతంగా ఫోటోలు తీయడం, అవన్నీ అక్కడ పెట్టుకుని మళ్ళీ ఎవరికో పంపడం. వీరు చేసే పని ఏమిటంటే ఎవరికో పంపిస్తారు, వీరు చూడరు, వీరు చెయ్యరు. గొప్ప గొప్ప సూక్తులన్నీ పంపిస్తూ ఉంటారు వాట్సాప్లో. చూడండి, రామకృష్ణ పరమహంస ఎందుకు సరిపోడు వీళ్ళు పంపే సూక్తులు. ఒక్కటి ఆచరణ ఇప్పుడు రాగానే షేర్, రాగానే షేర్, అంతే అయిపోయింది. అది నేను అందరికీ అన్నీ పంపిస్తాను. ఏటమ్మా శనగలు పంపించేది ఊరుకోక, ఎందుకు పంపడం అండి? ఇదో పెద్ద జబ్బు ఇది. పొద్దున్నే రావగానే ఇదో పని అందరికీ పంపడం. అందరికీ పంపుతారు, వారు ఏం చేస్తారు, వారు అందరికీ పంపిస్తారు, అంతే. ఎవడు చేయడు దీన్ని. ఆ చేసింది అందులో ఉన్నదాన్ని మనం చేసాక కదా పంపాల్సింది. ఏదైనా తినాల్సి వస్తే మనం తిన్నాక పెడతామంటాం కదండి, మరి మనం చేసాక కదా పంపాలి. ఇక్కడ చేయమండి, పంపేయడం తేలిక, పంపేయి. ఎందుకని దానివల్ల మీకు కీర్తి ఎప్పుడు ఆయన మంచి మాటలు పంపిస్తూ ఉంటారని అందరూ అనుకోవాలి, మీరు చేస్తూ ఉంటారని అనుకోకల్లా. పంపిస్తూ ఉంటారంటే చాలంతే. మనం మహాగ్రంథాలన్నింటినీ అలాగే తీసుకుంటాం. ఈ మాయలో మన ముంచుతున్నది మనస్సు. అది ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తుంది. చెవి ద్వారా దానికి ఇష్టమైన శబ్దం, నోటి ద్వారా దానికి ఇష్టమైన రుచి, నాలుగు ద్వారా, ముక్కు ద్వారా దానికి ఇష్టమైన సుగంధం, అలాగే కళ్ళ ద్వారా దానికి ఇష్టమైన రూపం చూడాలని అనుకుంటుంది మనస్సు. ఈ మనస్సు మనని మోసం చేస్తుంది. ఈ మనస్సుని నిగ్రహించడం ఎలాగా? మనోనిగ్రహం ఒక్కటే అర్థమైతే ముక్తి దొరికినట్టే, తలరాత మారినట్టే. ఎందుకంటే జ్ఞాపకాలన్నీ ఎక్కడున్నాయండి? ఇక్కడ ఉన్నాయి కదా. 100 నాడుల మధ్యలో జీవుడు ఉన్నాడు కదా. వీడు ఎప్పుడు ఊర్ధ్వముఖంగా చూస్తూ ఉంటాడు కదా. హృదయంలో ఉండే పరమాత్మ కోసం పైకి ఎందుకు చూస్తాడండి? నన్ను తీసుకుపో, నేను పడలేకపోతున్నా. జీవుడు అంతర్గత వేదనిది. అందుకే మనం దేవుణ్ణి పైవాడంటాం. గమనించండి, హిందీలో కూడా ఓపరవాలా అంటారు, నీచేవాలా అనరు. హిందీలో కూడా దేవుడు అనాలంటే ఓపరవాలా అంటే నీచేవాలా అనొచ్చు, సైడ్ వాలా అనొచ్చు. అబ్బాయి కుదరదండి. వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు దేవుడు పైనే ఉంటాడు. ఎందుకంటే మనం కింద ఉన్నాం కదా, మనకంటే పైనే ఉంటాడు కదా. కనీసం అనుమానమే ఉంది. మనకంటే పెద్దవాడు, మనకంటే గొప్పవాడు కదా, ఆయన పైనే ఉంటాడు. అందుకని ఉపర్వాల అంటారు. ఈ సరిగ్గా ఈ జీవుడు నాభి మధ్యంలో ఉన్న జీవుడు ఈ మొగ్గ రూపంలో ఉంటాడే, వాడు దడదళ్ళాడిపోతూ ఈ 100 నాడుల నుంచి 72,000 నాడులకు అనుసంధానం కదా. 72,000 నాడుల నుంచి అందుతున్న సమాచారం 100 నాడుల్లో ప్రవేశించి ఈ 100 నాడులు గిరగిర 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 తిరుగుతూ ఉంటే, ఒక్కొక్క నాడి ఈ జీవుని స్పృశిస్తూ ఉంటే ఒక్కొక్క జ్ఞాపకం ఈ జన్మలో జరిగే సంఘటన రూపంలో వస్తుంది. అది తలరాత. అది తలరాత. దానికి శాస్త్రీయమైన ప్రమాణం. అది తలరాత ఉంది, కానీ తల మీద లేదు, బొడ్లో ఉంది లెక్క. తల మీద ఉండే గీతలు ఏవేవో అంటూ ఉంటామే ఇలాగా, అవి మామూలు కోతులకు కూడా ఉంటాయి. మీరు పరిశీలించి చూసుకోండి, పెద్ద విషయం కాదు. వాటిని కాదు, చేతుల్లో గీతలు, తల మీద గీతలు, వాటిని అన్నీ బయలాజికల్. చేతుల్లో గీతలు కూడా అంతా నాకేం మొహమాటం లేదు చెప్పడం. ఊరికే మనుషుల్ని భ్రమల్లో ముంచొద్దు. ఈ గుప్పుడు ముయ్యండి, చేతు గీతల రహస్యం మీకు తెలిసిపోతుంది. గుప్పుడు ముయ్యండి. మీ గుప్పుడు మూసుకున్నప్పుడు ఎక్కడ మడతలు పడ్డాయో అక్కడే ఉంటాయి రేఖలు. మడతలు పడని చోట ఉండవు, మీరు చూసుకోండి. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనం గుప్పిళ్ళు మూసుకుని పుట్టాం ఇలాగా. అప్పుడు ఎక్కడెక్కడ మడతలు పడ్డాయో అక్కడే పొడుగు గీతలు కొన్ని, పొట్టు గీతలు కొన్ని, పిచ్చి గీతలు కొన్ని ఏర్పడ్డాయి. వీటిని నమ్మకు ఒక అనవసరంగా ఉపయోగం వెళ్ళా. నీ గీత నువ్వు మార్చుకోవచ్చు, నీ రాత నువ్వు మార్చుకోవచ్చు. దీనికోసం ఎవరి దగ్గర చెయ్యి చాపి కాళ్ళు చాపి వ్యధవేషాలు ఎక్కర్లేదు. వాళ్ళని బాగు చేయడం తప్పితే ఏం లేదు అక్కడ. ఇవన్నీ బయోలాజికల్. ఒక మాటలో చెప్పాలని జీవశాస్త్రం చెప్పే విషయం అది. అవన్నీ చేతిగీతలు సహజంగా ఏర్పడదు. వాటిని బట్టి నేను ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ. మరి ఎవరికైనా ఇద్దరు ఉంటే నన్ను మన్నించురు కాక 3 రేఖలు అక్కడ కనపడాలి కదా. ఆ రేఖ ఎక్కడుందండి? అసలు రేఖ అదే గొడవలకు మూలం. ఇవన్నీ ఏం అయిపోయిన తర్వాత మనం వెళ్ళి కనపడ్డామని మాకు తెలుసండి. ఇక్కడ 3 ఉన్నాయి కదండి. 3 ఉన్నాయి, నాకు అంతకుముందు తెలియదు మరి 3 ఉన్నాయని. పైగా ఈ గీతలు మీరు గమనించండి, చెరిగిపోతూ ఉంటాయి, రూపు మాసిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. గమనించండి, అది చెరగని రాత అయితే ఎలా మారుతుందండి? అవి శరీరం మారుతున్న కొద్దీ మారిపోతాయి. పుట్టుమచ్చలు కూడా 10వ తరగతిలో ఉన్న పుట్టుమచ్చండి 90 ఏళ్ళు వచ్చాక ఉండదండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి మచ్చలేగా, ఇక పుట్టుమచ్చ అప్పటికి కావాలి. అందుకని ఆ మచ్చలు లెక్క కాదండి ఇక్కడ. అందుకే ఆ విషయం అర్థం చేసుకుంటే ఇంత భయపడక్కర్లేదు తలరాతకి. ఇప్పుడు మనస్సులో ఉండే జ్ఞాపకాల రూపంలో ఉన్నప్పుడు, అవే మన పూర్వజన్మ కర్మల రూపంలో తన్నుకొని వస్తున్నప్పుడు వాటిని మార్చుకోవడం ఎలాగా మార్చుకోవచ్చు? నీ మనస్సు మార్చుకుంటే వారిని మార్చుకోవచ్చు. బయట ఎండ ఎంత తీవ్రంగా ఉండనియండి, మీరు చేయవలసిన పని అంత అత్యవసరం కాకపోతే వాయిదా వేసుకుని ఏసీ వేసుకుని మీరు ఇంట్లో కూర్చుంటే ఎండ మిమ్మల్ని ఏం చేయలేదు కదండి. బయట చలి ఎంత తీవ్రంగానైనా ఉండనియండి, ఓ రగ్గు కప్పుకుని మీరు ఇంట్లో కూర్చుంటే కొంత రక్షణే కదండి. బయట జోరు వాన, తుఫాను వాన కురుస్తూ ఉండనండి, మీ పనులు కాస్త వాయిదా వేసుకుని మీరు ఇంట్లో కూర్చుని ఆ బాల్కనీలో కూర్చుని ఆ వాన పడుతూ ఉంటే చినుకులారాలి పుణుకులారాలి అని పాట పాడుకుంటే మీరు ఆనందంగానే ఉంటారు కదండి.
వాన నుంచి, ఎండ నుంచి, వీటి నుంచి తప్పించుకున్నట్టే మన మనస్సు ద్వారా జ్ఞాపకాల రూపంలో వచ్చే పూర్వజన్మ కర్మ నుంచి కూడా, తలరాత నుంచి కూడా మనం కొంత రక్షణ కల్పించుకోవచ్చు. పూర్తిగా మార్చలేం కానీ కొంత రక్షణ కల్పించుకోవచ్చు. గొడుగు వాడినట్టే, రగ్గు కప్పుకొని కూర్చున్నట్టే, ఎండాకాలం తాటాకు పాకలోకి వెళ్ళినట్టే, లేదా ఏసీ వేసుకున్నట్టే, ఏదో రకంగా పక్కకి తప్పుకోవచ్చు ఇబ్బందుల. ఆ తప్పుకునే విధానం ఎలాగో భగవంతుడు చెబుతున్నాడు. రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో చెబుతున్నాడు. యదా హిజేంద్రియార్థేషు కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియార్థాలని, తాబేలును చూసి నేర్చుకోండి అన్నాడు. కూర్మో అంగానీవ సర్వశః యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చ అయం కూర్మః. తాబేలుని గమనించండి. మన సంస్కృతిలో దేవతల వాహనాలన్నీ జంతువులు ఉంటాయి. ఆయనకి అదేదో ఇష్టం అనుకోకుండా, పొరపాటు మాట ఇది. ఆ వాహనం ద్వారా ఆయన ఏదో చెప్పదలుచుకున్నాడు ఖచ్చితంగా. వినాయకుడు వాహనం ఎలుక, కానీ ఆ ఎలుకో పేరుంది, అనింద్యః. అనింద్యుడు దాని పేరు. అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం లేనంత స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడమ్మ, దాని అర్థం అది. నీ ప్రవర్తన స్వచ్ఛమైతే నువ్వు దేవుడికి వాహనం కాగలుగుతావు. అది అనింద్య అనడంలో ఉద్దేశం. మనం అలా అనుకో. నేను బంగారం ఎలక చేయించిన ఇంట్లో పెట్టుకో. ముందు ఆ బంగారం ఎలా వచ్చిందో చెప్పు. అది చెప్పడం అక్కడ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తాడు. అన్నీ నేను ఎలక చేయించాను, నువ్వు పిలక చేయించినా ఒకటే, అక్కడ ఉపయోగమేం లేదు. దేవుడు చూశాడు ఈ పిలక ఎలా వచ్చిందో. నేను గుళ్ళో ఇవన్నీ కాదండి. ఎలకలాగా నీ బుద్ధి మార్చుకున్నావా? ఎలక ఎందుకు వాహనమైంది? అనింద్య. ఎవ్వరూ వేలెత్తి చూపించాల్సిన అవకాశం లేనటువంటి ప్రవర్తన కలిగిన మనిషి అనింద్యక. ఆ ఎలక అటువంటిది కాబట్టి భగవంతుడికి వాహనమైంది. మనం అలాంటి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి. కానీ పిలక పట్టుకుని నేను అభిషేకం చేస్తానంటే చేసుకో. ఎవరికి దానివల్ల ఏదో వచ్చేస్తుంటే నమశివాయ. అజ్ఞానం ఎవడేం చేయలేడు దానికి. నేను తరచు ఖండించేది ఇలాంటి వాటిని. ఆరాధనకు వ్యతిరేకం కాదు. ఆచరణ లేని ఆరాధన దేనికో దయచేసి ఆలోచించండి. ముక్కోటి ఏకాదశి నాడు ఆయన ఎన్ని ముక్కోటి ఏకాదశులు వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ మనం ఇలాగ తప్పులు చేస్తూనే ఉన్నాం. తెలంగాణ భాషలో చెప్పాలంటే ముక్కుని ఎలక రాస్తూనే ఉన్నాం. తప్పులు చేస్తూనే ఉన్నాం, ముక్కులు ఎలక రాస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం రాస్తామని ఇలాగ తప్పులు చేయకుండా ఉండలేమా? ఏ తప్పు చేయడానికి కారణం ఏది? మన మనస్సు, అందులో ఉండే దురాశ. ఆశ పర్వాలేదండి, నిరాశ అనవసరం, దురాశ పనికిరాదు కదా. యదా సంహరతే చయం కూర్మో అంగానీవ సర్వశః. తాబేలు మనకంటే చాలా గొప్పది. అది 4 కాళ్ళు ఉంటాయి కదా, దానికి తల ఉంటుంది కదా, కొంచెం అలికడైతే చాలా టక్కమని లోపలికి లాగేసుకుంటుందండి. భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు, ఎంత రక్షణ. ఏ పోలీసు వలయమో కాపాడలేనంత డిప్ప డిజైన్ ఇచ్చాడు దానికి భగవంతుడు. దానికి సెక్యూరిటీ గార్డులు ఎవరు ఉండరు కదా తాబేలుకి. పెద్ద డిప్ప. ఆ డిప్ప ఉండగా సుత్తెట్టు కొట్టినా కుదరదు దానికి రక్షణ. అది అలికడి చిన్న శబ్దం అయితే చాలా లోపలికి లాగేసుకుంటుంది. ఇది యథాసంహర. అలాగ మన మనస్సును కూడా మనం చెడ్డ శబ్దం వినపడుతోంది, మనం చూడకూడని రూపం కనబడుతోంది మన ఆకర్షించడానికి, మనం తినకూడని రుచులు బయట కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన బళ్ళు ఉంటాయి కదా, మంచి మసాలా ఊరిపోయి బ్రహ్మాండంగా సెగలు పొగలు అద్భుతంగా. స్కూటర్ అటు తిప్పేవలసిందే, తిరుగులేదు ఇంకా. ఇటు వెళ్ళే స్కూటరు, లెఫ్ట్లో వెళ్ళే స్కూటర్ రైట్కి వెళ్ళిపోవలసిందే. యూటర్న్ ఎందుకంటే మన బుద్ధే టర్న్ అయింది. అవి లోపల తింటే ఇబ్బంది అని తెలుసు, తర్వాత మళ్ళీ రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయని తెలుసు, బిళ్ళలేసు. అయినా సరే నేను ఎందుకోనంటే అవి తినందే ఉండలేను. ఇదే కర్మ అంటే, ఇదే తలరాత. దాన్ని నువ్వు మార్చుకో. స్కూటర్ తిప్పకుండా ఉంటే. ఇప్పుడు స్కూటర్ నీ చేతుల్లో ఉందా, శ్రీకృష్ణుడి చేతుల్లో ఉందా? నువ్వు తిప్పకో. ఎవరు వద్దన్నారు? తిప్పేసి తినేసి రాత్రిపూట బాత్రూంలోనే కాపురం పెట్టేసి ఏమిటో అనుకున్నాను కానీ ఇలా అయింది అనగానే నాకు మొదటి నుంచి ఇంతే అవుతుంది. ఉత్తర పలుగుని నక్షత్రం ఇంతాడు. ఉత్తర పలుగునికి వీడి విరోచనాలకి సంబంధం ఏంటండి? వీడు తినకూడనవి తిని కడుపు నొప్పి తెచ్చుకుని అనారోగ్యం తెచ్చుకుని ఉత్తర పలుగుని హస్త నక్షత్రాన్ని చిత్త నక్షత్రాన్ని అంటాడేమిటి? అంటే తోసేయడం. ఇది కూడా తోసేయడం. మానవ జీవితం అంతా తోసేయడమే. ఎవరో ఒకరి మీద తోసేయి, గ్రహస్థితి మీద తోసేయి, పూర్వజన్మ మీద తోసేయి. నీ మీద ఏ బాధ్యత పెట్టుకోకు. ఎందుకంటే నువ్వు మారాలి. బాధ్యత పెట్టుకుంటే మారాలి. ఆలోచించాలి. ఆలోచించడమే మనకి ఇష్టం లేని విషయం. సత్యాన్ని గురించి తప్ప పరమదరిద్రమైన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తాం. సత్యాన్ని గురించి మనం ఆలోచించామమ్మా. ఎందుకంటే సత్యం వస్తే మనం తట్టుకోలేము. సత్యాన్ని అంగీకరించలేము మనం. అందుకే ఆ సత్యాన్ని మేము వీలైనంత వరకు కాస్త సరసంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సరసాన్ని అంగీకరిస్తావు కదా, సరసం ద్వారా సత్యాన్ని అంగీకరించేద్దాం. దానికి ఏముంది అభ్యంతరం?
అదేనా, అందుకే కవిత్వం సాహిత్యం అన్నీ పుట్టాయి. తాబేలు ఎలాగైతే తన 4 కాళ్ళు లోపలికి లాగేసుకుందో అలాగే చెడ్డ శబ్దం చెడ్డ రూపం కనపడినప్పుడు మన మనస్సును మనం లోపలికి లాగేసుకోలేమా? భార్యతో సహా వచ్చి సభలో కూర్చున్నాం లేదా ఉత్సవంలో ఉన్నాం, ఎవరో కనపడ్డారు, చాలా అందంగా ఉన్నారు. ఈ దేశంలో ఆడాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు, మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు, దీన్నే తలరాత అని కూడా అంటారు. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం, తర్వాత ఎందుకో కనబడడం మానేసింది ఈ మధ్యన. ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు, అందుకని కనబడడం లేదు. పెడితే కనపడేది, అంతవరకు కనపడింది కదండి, కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా. పైగా 6 ఏళ్ళు ప్రేమించాం, 7 ఏళ్ళు ప్రేమించి ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు. ఎల్కేజీ వాడికి కూడా ప్రేమించేయడమే, ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు. మరి ఇన్నేళ్ళు ప్రేమించావు మహానుభావ, హత్యలు చేసేది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళే, విడిపోతున్నది వాళ్ళే. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. ఏం ప్రేమరాలు దీన్ని? ఇది ఏ రకమైన ప్రేమ? ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ, అంతకంటే లేదు ఇక్కడ. ఇందిరా పార్కు ఆకర్షణ. ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే, నేను పేపర్లో చదివా, ఎంత గొప్ప యోగిరా అనుకుని. అక్కడ మనిషి ఉంటాడట, వాడు ఈ ప్రేమికులు ఎవరైనా పెడితేనండి తాడి చెట్టు కావాలా, ఈత చెట్టు కావాలా, మల్లెపందిరి కావాలా అంటాట. ఎంత గొప్ప విషయం, నాకు పేపర్లో చదివితే తెలిసింది. అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం, అయితే నాకు తెలియదు. తాడి చెట్టు కావాలంటే 10 రూపాయలు నీడా, అది కొబ్బరి చెట్టు ఏదో మల్లెపందిరి కావాలంటే 100 రూపాయలు. మల్లెపందిరి వేరు కదండి, ప్రేమకి ఆ వ్యవహారం వేరు కదా. అందుకని వీడు ఏం చేస్తాడు, ఈ జంట అక్కడికి రావడానికి ముందు మల్లెపందిరి కింద రుమాలేస్తాడు. ఇప్పుడు ఈ ప్రేమికులు ఎంతవరకు బాగుపడ్డారో ఎవరు బాగుపడ్డారో నాకు తెలియదు, కానీ ఈ రుమాలు వేసేవాడు బాగుపడ్డాడు. ఇక్కడ ఎప్పుడూ ప్రేమికులు ఉంటారు, ఎప్పుడూ ఇందిరా పార్క్ ఉంటుంది, ఎప్పుడు కూడా రుమాలు వేస్తూనే ఉంటాడు. మనం చదువుకుంటున్నాం కదా, కాలేజీలో ఉన్నాం కదా, మనం ప్రేమలో చిక్కుకోవడం ఏమిటి అని వ్యక్తికి అనిపిస్తే భగవద్గీత అర్థమైనట్టే. ఎక్కడ ఆకర్షణ, మన మనస్సు ఎక్కడ గాడి తప్పుతుందో అక్కడ మనం వెనక్కి లాక్కోలేమండి. మన మనసు మన చేతిలో లేదా పక్క వాళ్ళ చేతుల్లో ఉందా, దేవుడి చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉందమ్మా? నీ చేతిలో పెట్టుకుని ఎవరినో అనుకోవడం. అందుకే మనం శ్రద్ధ చేయాలి. ఎందుకు చేస్తే ఇంకొక రకమైన శ్రద్ధ ఉంటుందండి. కాళ్ళు చేతులు బాగానే ఉంటాయండి చాలామందికి. మనస్సును లాక్కున్నామో లేదో తెలియాలంటే ఎలాగంటే మనమే పరీక్ష చేసుకోవాలి. దాన్నే భగవంతుడు 5వ అధ్యాయంలో కర్మ సన్యాసి యోగంలో చెబుతున్నాడు, 3వ అధ్యాయంలో కర్మయోగంలో చెబుతున్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. మనలో చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. కర్మేంద్రియాలని అరికట్టుకుంటారు, కాళ్ళు బాగానే ఉంటాయి, చేతులు బాగానే ఉంటాయి, చక్కగా ఇలాంటి పంచే కండువ వేసుకుని ఎప్పుడూ జీవితంలో ఏ వ్యామోహానికి లోను కాని వ్యక్తి అంటే ఈయనే అని వెంటనే కాళ్ళకి దండాలు పెట్టబుద్ధి అవుతుంది. కానీ పెట్టగానే వాడి మనసులో కలిగే భావన ఏమిటంటే, నేను అందుకు అర్హుణ్ణేనా, నేను చేసింది ఏమిటి మొన్న 3 రోజుల క్రితం తరివేస్తుంది లోపల నుంచి. అదే 100 నాడుల వ్యవహారం అంటే అదే లోపల నుంచి తరుగుతూ ఉంటుంది. నువ్వు ఏం చేసావు, దండాలు ఎట్టించుకుంటున్నావు ఇక్కడ, నువ్వు ఇదేమైనా ఆచరించావా, నీకు అసలు యోగ్యత ఉందా, ఇంత సన్మానానికి ఇంత సత్కృతికి ఇన్ని మాటలు చెప్పడానికి? అది అంతర్గతమైన ప్రశ్న ఉందే, అది మనిషిని కదిలిస్తుంది. అందుకే మనం చేతులు కాళ్ళు కట్టేసుకుంటే కుదరదు, కళ్ళకెవరు కనపడకుండా కళ్ళకి గంతలు కట్టుకుంటే కుదరదండి. మనస్సు ఏం చేస్తుందో గమనించాలి. అందుకే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, కర్మేంద్రియాణి సంయమ్య. ఎవరైతే కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకుని మాటనే మాట్లాడు, కాళ్ళు చేతులు బాగానే కట్టేసుకుని ఇంట్లోనే ఉంటాడు, మామూలుగా ఏం ఎక్కడికి వెళ్ళాడు. ఆయన ఇంట్లోనే ఉంటారండి, మౌనంగా కూడా ఉంటారండి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాడు మనస్సు ఎలా ఆలోచిస్తుందో చూడమన్నాడు. యాస్తే మనసాస్మరన్. ఈ అనవసరపు శబ్దాల గురించి, అనవసరపు స్పర్శల గురించి, ఆకర్షణీయమైన రూపాల గురించి, అనవసరపు జిహ్వాచాపల్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాడే వాడు ఎలాంటి వాడంటే మిథ్యాచారస్స ఉచ్యతే. నిజంగా కర్మేంద్రియాలతో పనిచేసేవాడు కంటే ఆపేసి మనస్సుతో ఆలోచించేవాడే పెద్ద దొంగ, వీడిని ముందు అరెస్ట్ చేయండి అని చెప్పాడు. మనస్సులో ఉన్న ఆలోచనలు బట్టి అరెస్ట్ చేయాల్సి వస్తే దేశంలో ఉన్న పోలీసులు సరిపోరు, నాతో సహా అందరూ అరెస్ట్ అయిపోతారు, ఏం అనుమానం లేదు. నా ఆలోచనలు ఏమైనా కరెక్టో కాదో మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు ఆ విషయం. నేను సరి చేసుకోవాలా, వాళ్ళు సరి చేస్తారా? ఎవరు పట్టుకుంటారండి? పోలీసులు కనీసం బయటికి కనిపించే కర్మకాండను బట్టి అరెస్టు చేస్తారు కాబట్టి కొంత ప్రశాంతంగా ఉంది. మనస్సులో ఆలోచనలు బట్టి అరెస్ట్ చేయాలంటే ఇందులో దొంగ కానివాడు ఎవడో ఉండడు అసలు అక్కడ. కానీ భగవంతుడు అక్కడ వేశాడు బాణం. తలరాత మార్చుకోవడం ఎలా జరుగుతుంది అంటే, అన్నీ మనస్సులో ఉండే జ్ఞాపకాలే అయినప్పుడు నీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో గమనించవా. అదేనమ్మా జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం. మహానుభావుడు ఈయన కృష్ణుడు, ఆయన కృష్ణమూర్తి, పెద్ద తేడా ఏం లేదండి. ఆయన చెప్పిన తత్వం కూడా అది.
మదిని ఊహించే మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. నీ మనస్సు ఎలా తర్కిస్తుందో ఊహిస్తుందో ఆలోచించు. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు తీరమున అన్వేషించుచున్వోవుచో ఉదయం బైనట్లు ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును తాకినట్లు అమృతబుల్ పుట్టున్ స్థిరానందముల్. కృష్ణమూర్తి గారి తత్వం గురించి సాగర ఘోష కావ్యంలోనే రాసిన పద్యం ఇది. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. ఎవరి మనస్సు ఎలా ఆలోచిస్తుందో వారు ఆలోచించుకోండి, వారు తర్కించుకోండి. మీరు ఒంటరిగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది, పక్క వాళ్ళు ఉంటే సాధ్యం కాదు. భార్య ఉన్నా భర్త ఉన్నా కూడా సాధ్యం కాదు. మన నాటకం ఆడేస్తాం, వారి మెప్పు కోసం చూస్తాం, లేదా వారు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం. ఏమి అనకుండా ఉండాలంటే ఏకాంతం. అందుకే నేను తరచు చెబుతూ ఉంటాను, నేను చెబుతున్నా. కనీసం రోజుకు ఒక అరగంట, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, ఎంత బిజీగా ఉన్నా సరే అన్ని పనులు తోసవతల బారేసి, టీవీ కట్టేసి, పుస్తకాలు కూడా చదివే అలవాటు లేదు, ఎలాగో లేదుగా మానేసి, ఆ సెల్ ఫోన్ ముందు దిక్కుమాలిన ఫోన్ ఉందే అది పక్కన బారేసి పూర్తిగా కట్టేసి మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు. సైలెంట్లో పెడితే వైలెంట్ అది, మళ్ళీ తర్వాత చూసుకోవాలి. ఎవడో చూస్తాడు, వాడికి ఫోన్ చేయాలని మనకు అనిపిస్తుంది. మొత్తం కట్టేయి, చేస్తే మళ్ళీ చేసుకుంటాడు వాడు అవసరం, అంతే. కట్టేసి ఒక అరగంట పొద్దున్న కానీ సాయంత్రం కానీ టైం కేటాయించుకుని మీ ఇంట్లో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక మీకు ఇష్టమైనటువంటి భగవన్నామాన్ని మంత్రంగా భావించి జపం చేయండి అమ్మా. 6 నెలల్లో మీ జీవితాల్లో గొప్ప శాంతి కలగకపోతే నాది పూచి, నాది పూచి. భగవంతుడి మీద నమ్మకంతో శ్రీకృష్ణుడి పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను, నాది పూచి. మేము చేశామండి, ఎందుకు మారట్లేదు నన్ను అడగండి, నేను దారి చెప్తాను. మనం చెయ్యం. ఆ ఏకాంతం ఒకటే మనకు నచ్చదు, ఆ మౌనం ఒకటే మనకు నచ్చదు. వాగుడు వాగుడు వాగుడు, ఈ సాగుడికి అర్థం లేదు. ఇది దీని నిండా రాగద్వేషాలే. ఆత్మస్తుతి పరనింద. ఏ ఇద్దరు కూర్చున్నా ఇది ఆత్మస్తుతి పరనింద. ఈ ఇద్దరిలో మళ్ళీ మూడోవాడు వచ్చాడు అనుకోండి, ఆ మూడోవాడితో మొదటివాడు కలిశాడు అనుకోండి, రెండోవాడు వెళ్ళిపోయాడు కదా, వెంటనే వీళ్ళిద్దరూ కలిసి వాడిని తిడతారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది ఇప్పుడే వెళ్ళాడు వాడు, అసలు ఇంతవరకు మాట్లాడాడే అని తిట్టేశారు వెంటనే. మరి వాడితో ఎందుకు మాట్లాడావు అదంతే, ఇది ఎవరు చెప్పలేరు. దీనికే భగవంతుడు స్వస్తి పలకమని చెబుతాడు. ఇది కాదు తలరాత మార్చుకోవడం ఇప్పుడు మన చేతిలో ఉందా లేదా, ఎవరు మారుస్తారండి? రవి మహర్దశ గురు మహర్దశ వచ్చేవరకు కూర్చుంటారు అక్కడ జపం చేసుకుంటూ, ఆ జపమే చేయి మారుతుంది. అంటే నీ మనస్సు ఎలా ఆలోచిస్తుందో చూడమన్నాడు. కర్మేంద్రియాల సమస్య కాదు. మనం అందరం దేవాలయంలోనే ఉండొచ్చు. దేవాలయంలో దేవుడి విగ్రహం మీద మన దృష్టి ఉందా, వచ్చిన అందమైన వాళ్ళ మీద ఉందా, లేదా ఐశ్వర్యవంతుల మీద ఉందా, లేదా నాయకుల మీద ఉందా, వాళ్ళ దృష్టిలో మనం పడ్డం అనే దాని మీద ఉందా, ఆలోచించుకుంటే సరిపోతుంది. దేవుడు కావాలా మనకు అక్కర్లేదా? త్యాగరాజ గాన సభకి ఇన్నిసార్లు వచ్చానండి, ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ అవధానాలు చేశాను, నేను ప్రసంగాలు చేశాను, ఉపన్యాసాలు ఇచ్చాను, ప్రవచనాలు చెప్పాను, భువన విజయాలు ప్రదర్శించాను. కానీ ఇవాళ నాకు గళా జనార్దనమూర్తి గారు ఒక అపూర్వమైన అవకాశం ఇచ్చారు. త్యాగరాజస్వామి దర్శనం కలిగించారు. నేను ఇంతవరకు చూడలేదు ఆ మూర్తిని, ఎవరు చూపించలేదు, ఏదో పేరు పెట్టారనుకున్నాను నేను. అక్కడ ఆయన చూసేసరికి పొంగిపోయే పద్యాలు నాకు. నువ్వయ్యా నువ్వయ్యా, నిన్ను చూశాను, ఈ జన్మ ధన్యమైందయ్యా అనుకున్నాను నేను. ఇవాళ నాకు కలిగిన అపూర్వమైన అవకాశం. ఇంతవరకు చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఎవరో అనలేదు, నాకు ఉందని నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. ఎంత నిరాడంబనగా ఆ మూర్తి వరకు గోచిగుడ్డ లాంటి వస్త్రం కట్టుకుని పైన ఒక అండువా వేసుకుని ఆ తమ్మురా పట్టుకుని పాడుకుంటూ కూర్చున్నాడే. ఆయన మించిన వాడు ఎవరన్నా ఉన్నారు? ఆయన పేరు త్యాగరాజు అండి, త్యాగం వల్ల మహారాజు అయ్యాడు ఆయన. మనం భోగం కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరుగుతున్నాం. ఆయన ఏమీ కోరుకోలేదు కాబట్టి ఎవరి వెనకాల తిరగడం, రాముడు చాలు నాకు చాలు అన్నాడు ఆయన. అలా మన మనస్సును మార్చుకోగలగాలి. మన మనస్సును గమనిస్తే జరిగేది ఏమిటంటే ఆశ్చర్యకరమైన విషయం. మీ మనస్సును మీరు గమనిస్తే, మీరు సాక్షిగా ఉండి మనస్సు చేసి ఆలోచనలను గమనించడం మొదలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా? మనస్సు ఆగిపోతుందండి, అప్రయత్నంగా ఆగిపోతుందండి. ఎందుకంటే మనమే ఆ మనస్సు, నేనే ఆ మనస్సు, నా ఆలోచనే నేను. ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మై థాట్ ఈజ్ మై సెల్ఫ్. నా ఆలోచనే నేను ఆలోచించొద్దు అనుకుంటే ఎవరో ఆలోచించడానికి ఎవరు లేరు ఇక్కడ. నా ఆలోచన ఎలా ఆగుతుందంటే గమనిస్తే ఆగిపోతుంది. సరిగ్గా పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్స్లో వాటిల్లో పిల్లలు చూడండి, స్టడీ పీరియడ్ అని పెడతారు. వాళ్ళు పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటారు. ఎంతవరకు చదువుతారు? వార్డెనో మాస్టారో అక్కడ ఉంటారు, వాళ్ళు ఉన్నంతవరకే చదువుతారు. వాళ్ళు వెళ్ళిపోగానే మానేస్తారు, వెంటనే సోది మొదలు పెడతారు. సరిగ్గా మన మనస్సు కూడా పెద్ద దొంగ. మనం గమనించడం మొదలు పెడితే అది ఆగిపోతుంది. మనం పక్కకి తప్పుకున్నామంటే అది మొత్తం రెచ్చిపోతుంది, మన లాక్కెళ్ళిపోతుంది. మనస్సును గమనించాలి. అదే భగవద్గీతలో చెబుతున్నాడు.
గమనించినప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆలోచన నీకు అర్థమైతే నేను బాగు చేసుకోవడం కూడా నీకు అర్థమవుతుంది. నీ తలరాత ఏమిటో నీకు అర్థమైపోయింది, దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా నీకు తెలిసింది. కాబట్టి 6వ అధ్యాయం ధ్యాన యోగంలో చెబుతున్నాడు పరమాత్మ ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయినమాట. ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనక. ఉద్ధరేదాత్మన ఆత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇక్కడే మనం చాలా కీలకంగా ఒక్క విషయం తెలుసుకోవాలి. మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నేను సత్యం చెబుతా. ఏ గురువును ఆశ్రయించినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఏ తీర్థయాత్ర చేసినా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. ఎన్ని వేల ప్రవచనాలు విన్నా మీరు ఉద్ధరింపబడతారనే నమ్మకం లేదు. మీ ఉద్ధరణ మీద మీరు దృష్టి పెడితేనే మీరు ఉద్ధరింపబడతారు ఖచ్చితంగా. ఉద్ధరేది ఆత్మనా ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే, నిన్ను నువ్వు గమనించవలసిందే. కానీ మనకి ఇది నచ్చదు. ఎందుకంటే ఎవడి మీదో భారం బారేయడం, వాడి కాళ్ళు అట్టుకుని కూర్చోవడం. మేము ఆశ్రమంలో వంట వండుతూ ఉంటామండి, మేము ఆశ్రమంలో పెంట తీస్తూ ఉంటామండి. ఇది గొప్ప విషయం. ఇది ఇక్కడ నువ్వు ఎంత శ్రమ పడినా ఒకటేనమ్మా, కుదిరే పని కాదు ఇది. ఇలా చాకిరీలన్నీ జరుగుతూనే ఉంటాయి. జీవితం అంతా సంపాదించి పాపం ఎవరికో కొడుకులకి కోడళ్ళకి ఇచ్చి లేదా దాన ధర్మాలు చేసి కొంతమంది వృద్ధాప్యం వయస్సులో ఏ ఆశ్రమానికో వెళ్ళి గడుపుతూ ఉంటారు. వీళ్ళకి అప్పుడు అక్కడ ఏం చేస్తారో తెలుసా? మరమరాలు చెగోణీలు అమ్మే దుకాణం ఒకటి అప్పగిస్తారు, నిజాయితీగా ఉంటాడు కదా అని. ఇప్పుడు బతుకు ఏమైంది? ఇప్పుడు మహత్తరమైన సాహిత్యం వదిలి మరమరాలు పట్టుకున్నాడు. అక్కడ మళ్ళీ ఇదే పని, ఇదే తతంగం. అందుకని ఏ గురువులు, జగద్గురువులు అని చెప్పబడుతున్న వారు సహా ఎవ్వరూ మనల్ని ఉద్ధరించలేరని జగత్తత్వాన్ని తెలియజేస్తారు, మనకి తెలియజేస్తారు. తెలియజేసిన దాన్ని అందుకు నువ్వు ఉద్ధరించుకోవాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టామండి, కరెంట్ ఉంది, ఛార్జింగ్ అవుతోంది, కానీ ఛార్జింగ్ వైరు పాడైంది, వైరు రిసీవింగ్ ఏంటి అంటారు. సరిగ్గా లేకపోతే ఛార్జింగ్ అవుతుంది. నేను పెట్టానండి, నొక్కానండి, ఏం చేసినా ఒకటే, ఫోన్ సరిగ్గా లేదు, వైరు సరిగ్గా లేదు, చూసుకో. ఆ పిన్ అంటారు కదా చివరిది, అది సరిగ్గా జోడించకపోతే ఏమవుతుంది? అతుక్కోదు. జోడించినా కూడా సెల్ ఫోన్లో తేడా ఉందనుకోండి, ఛార్జింగ్ అవ్వదు, అలాగే ఉంటుంది. అది తేడా సెల్ ఫోన్లో ఉంది కానీ కరెంట్ మీటర్లో కానీ వైర్లో కానీ లేదండి. అంటే చెప్పేవాళ్ళలో కానీ గ్రంథాల్లో కానీ ఏం లేదమ్మో, మనం తీసుకునే విధానంలో ఉంది అది. అందుకని ఉద్ధరేది ఆత్మన ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ కించపరుచుకోవద్దు అన్నారు. మనలో చాలామంది నేర్చుకోవాలి. ఆత్మాభిమానం మనలో చాలామందికి తక్కువ. ఎవరో మనకంటే ఏదో రంగంలో పెద్దవాళ్ళు ఎవరో కనపడగానే ఇలా చేతులు అప్రయత్నంగా ఇలా నడిపే మీరండి, ఈ యథవాగుడు మానేయాలండి. అది ఏం ఆశించి కూడా ఈ వాగుడు మానేయాలండి. వారు ఒక్కరి వల్ల మనకు అయ్యేది ఏం లేదు. ఇక్కడ మనం చేస్తేనే ఏదైనా అవుతుంది. ఈ నలపడం మానేస్తే సగం నాట్యాలు ఆగిపోతాయండి. ఏవో ప్రయోజనాలు ఆశించి అందరి దగ్గర మనం చేతులు నలుపుతూ ఉంటాం, మూతులు నలుపుతూ ఉంటాం. జరిగేదేం లేదు ఇక్కడ. వారికి అహంకారం పెరుగుతుంది, మనకు సహకారం ఆగిపోతుంది. అంటే నేను నువ్వు కించపరుచుకోవద్దు ఎప్పుడు. మనం ఎక్కువ చేసుకోవడము తప్పే, మనం తక్కువ చేసుకోవడం కూడా తప్పేనండి వేదాంతం ప్రకారం. ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు? పరమాత్మ స్వరూపుడివి, అమృతస్యదే పుత్రాహ అన్నాడు వివేకానందుడు. మీరందరూ అమృతపుత్రులు అని మన వేదాంత సాహిత్యం చెబుతూ ఉంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను చాలా పాపాలు చేసి అనవసరం. నువ్వు గుళ్ళోకి వెళ్ళగానే ప్రదక్షిణం చేయగానే పాపాలు పోయినట్టే లెక్క. ప్రదక్షిణంలో ఉంది ఆ మంత్రం, యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర అని శివాలయంలో పెడుతున్నావా లేదా? జనార్దన అని విష్ణు ఆలయంలో పెడుతున్నావా లేదా? అక్కడ ఏమంటున్నావు? యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని, అదే తలరాత. నేను ఏ జన్మలో చేసిన పాపాలు ఏవో ఎన్నున్నాయో అవన్నీ ప్రదక్షిణ వల్ల పోతున్నాయి. ప్రదక్షిణ వల్ల ఎలా పోతాయండి? ప్రదక్షిణ 3 సార్లే చెయ్యాలి. మొదటి ప్రదక్షిణం ద్వారా తమోగుణం వదిలేయాలి. రెండో ప్రదక్షిణం ద్వారా రజోగుణం పోటీ పడ్డం అనేది వదిలేయాలి. తమోగుణం అంటే హింస, బద్ధకం, ఆలస్యం, అశ్రద్ధ, నిద్ర, అతి నిద్ర, ఇవన్నీ తమోగుణాలు. తమోగుణం వదిలేయాలి మొదటి ప్రదక్షిణం ద్వారా. రెండో ప్రదక్షిణం ద్వారా రజోగుణం, అన్నిటికీ పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కష్టాలు, కార్పణ్యాలు. వారిని పిలిచారు, నన్ను పిలవలేదు, నాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు, ఈ దరిద్రం మానేయాలి. ఇదే రజోగుణం అంటే. రెండో ప్రదక్షిణం ద్వారా అది మానేయాలి. మూడో గుణం ద్వారా సత్వగుణం వదిలేయాలి. సత్వగుణం అంటే మంచిదే, మంచి పుస్తకాలు చదువుతాం, మంచి మనుషులతో మాట్లాడతాం, వ్రతాలు పూజలు చేస్తాం, గుళ్ళోకి వెళ్తాం. కానీ వీటిని గురించిన గొప్పలు చెప్పుకోవడం ఉందే, నేను మునగన తీర్థం లేదు, నేను చూడని గుడి లేదు, నేను చెయ్యని నోవు లేదు అనడం ఉంది. ఈ సాత్విక అహంకారం అంటారు. దీన్ని కూడా వదిలేయాలి. 3 ప్రదక్షిణాల ద్వారా 3 వదిలేస్తే లోపలికి వెళ్ళాక గమనించండి ఏం జరుగుతుందో. మన దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ చేయండి బాబు అంటాడు పూజారి గారు. ఆత్మ ప్రదక్షిణం అంటే నీ చుట్టూ నువ్వు తిరగాలి, అంతేనా? నీ చుట్టూ నువ్వు తిరగమంటే దేవుడు ఏం చెబుతున్నాడు మనకి? ఎంతవరకు నా చుట్టూ తిరిగేవు చాలరా, నాకు నీకు కూడా విసుగొచ్చింది, ఇక నీ చుట్టూ నువ్వు తిరుగు, నీకు నువ్వు అర్థం అవుతావు అని చెబుతున్నాడు. ఆత్మ ప్రదక్షిణం అంటే అర్థం.
నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే నేనెవరని ఆలోచించడం. ఊరికి చుట్టూ తిరిగితే కళ్ళు తిరిగి కింద పడతాం ఇక్కడ. మళ్ళీ నేను చుట్టూ తిరగడానికి 108 సార్లు మొక్కుకున్నానండి, కింద పడతావు మూర్చిపోతావు, ఎవరు లేపండి నేను. ఎందుకంటే మొక్కుకోవడం పని లేక. ఈ మొక్కుకోవడం ఏంటి ప్రతిదానికి? ఊరికే తొక్కుకోవడం మళ్ళీ మొక్కుకుంటూ ఉండవాను. నేను మొక్కుకుంటే కానీ జైవా తల్లి, మొక్కుకోవాలా దీనికి? నువ్వు తీరితే దేవుడికి ఏమైనా ఉపయోగమా నీకు మేలు చేయడానికి? మా అబ్బాయికి చదువు రావట్లేదండి, 108 ప్రదక్షిణాలు ఒప్పుకున్నా, ఆ కొడుకు చుట్టూ తిరిగి ఉపయోగం ఉంటుంది, వాడికి చదువు వస్తుంది. లేదా నీ కొడుకు చుట్టూ దేవుడు తిరగాల వచ్చి పని లేక? వాడికి ఏంటంటే పని? ఇంత గొప్పగా భగవద్గీత చెప్పిన కృష్ణుడు కొడుకుల విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలుసా? మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం చరిత్ర తెలిసి. ఆయన కుమారులు సహా ఎంతమంది కుమారులు తెలుసున్నాను? 8 మంది భార్యలకి 8 పదులు 80 మంది. ఎక్కడా తేడా చేయాలి. దక్షిణ నాయకత్వం అంటే అదే. 8 పదులు 80. ఒక్క రుక్మిణీదేవికి ఒక్క కుమార్తె, కన్యాదాన ఫలం కోసం, అంతకంటే ఏం లేదు. ఒక్క కుమార్తె. 80 మంది కొడుకుల్లో యాదవుల్లో ముసలం పుట్టింది కదండి చివరిలో. మొత్తం మద్యపానం చేసి కొట్టుకుని చచ్చిపోయారు కదా మొత్తం అంతా. 80 మందిలో 72 మంది పైన చనిపోయారండి. ఆయన కళ్ళెదురుగా చనిపోయారండి. ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయలేదు, ఒక్కడిని గురించి బాధపడే ప్రయత్నం కూడా శ్రీకృష్ణుడు చేయాల. అది కృష్ణుడు మమకార రహితంగా. పక్కన ఉన్నవాళ్ళు కొంతమంది అడిగారు, మీ కొడుకులు చనిపోతున్నారంటే, వాళ్ళ కర్మ కొద్దీ పోతున్నారు. గాంధారి శాపం, పోతారు పోని. వాళ్ళని తాగమని ఎవడు చెప్పాడు, కొట్టుకోమని ఎవడు చెప్పాడు అన్నాడంతే. అంతేకాని తన కొడుకులను కాపాడుకుందుకు ప్రయత్నం చేయలేదండి ఆయన. ఎందుకని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా. ఎందుకంటే అప్పుడు చెప్పినా ఎవరో వినరు. పైగా గడ్డి పరక తీసి కొట్టుకున్నట్ట ఆయుధం అయింది. అంటే కర్మకాలితే తాడు పాము అవుతుంది. చనిపోవడానికి అది చాలండి. అందుకని ఆయన ఏం పట్టించుకోలేదండి. చిన్న చిటికెన వేలికి మన కొడుకు కాదండి, దీని ఇల్లు బంగారంగానా మమకారం ఏమిటో కానీ మనవాడికి గాయమైనా సరే తాతగారు తట్టుకోలేరండి. మా వాడికి గాయమైంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీ మనవాడికి గాయమైతే మరి దేశంలో చాలామందికి వచ్చింది కరోనా, నీకే వచ్చిందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది కరోనా, దానికి రాకూడదని ఏమైనా ఉందా? ఏం చేయాలో చేస్తారు, అంతకంటే ఎవరేం చేస్తారండి? మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా వచ్చింది, ఏం చేయగలిగారమ్మా? దాన్ని తట్టుకునే విధానం మనమే అలవాటు చేసుకోవాలి. వారేం చేస్తారు, వీరేం చేస్తారు? ఎవరైనా మనం ఉన్న ప్రభుత్వంలో చేయగలిగింది ఇంతకంటే ఏం లేదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు చేసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్నారు. ఇంతకంటే ఎవరేం చేయలేరు. అనవసరంగా నిందలు వేయకండి. ఎవరైనా చేయగలిగింది ఇంతే. చేసింది ఏదో చేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో రెండోదో మూడోదో ఉంటారు, అది రాకుండా చూసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకంటే ఏం చేయలేదు అంతే. ఆ పరిస్థితుల్లో అంతే. తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితం అర్హసి. భగవంతుడు సాంఖ్యయోగంలో చెప్పిన మాట గీతలో, నీ చేతుల్లో లేని దాని గురించి నువ్వు ఏడుస్తూ కూర్చోద్దన్నాడు. నీ చేతిలో ఉన్నంత వరకు నువ్వు చేయి, చేతులు దాటింది ఇంక వదిలేసి ఆ విషయాన్ని. ఆ వదిలేయడం కూడా భగవద్గీత సారాంశమే. ఆ వదిలేయడం కూడా తలరాత మార్చుకోవడం. మనం వదలలేము, పట్టుకుని బాధపడుతూ కూర్చుంటాం ఇలాగా. వాడికి చదువు రావట్లేదు, వీడికి పెళ్ళి అవ్వలేదు, వాడు పెళ్ళి అవ్వబట్టే సుఖంగా ఉన్నాడమ్మా. ఉన్నీ రదా అలాగా. వాడికి పెళ్లి చేసి వాడి గొంతు కోసియాలా? ఇప్పుడు వాడి పెళ్ళి వాడు చేసుకుంటాడు, మనకి ఎందుకు అంత గొడవ? ఏదో చేసేద్దాం. దాని ఏదో కాకపోతే అప్పటికి ఏమవుతుంది, తల్లిదండ్రులకి ఇంకెవరన్నా మీ అబ్బాయికి పెళ్ళి ఏంటంటే అయిపోయిందని చెప్పదు. మన బాధ్యత ఏందమ్మా, వాడు వస్తున్నాడు అక్కడ నలిగిపోయి, అంతవరకు సుఖంగా ఉన్నాడు. సత్రం భోజనం, మటన్ నిద్ర, ఎక్కడో తిన్నాడు, ఎక్కడో పడుకున్నాడు, గొడవలే. వాడి పెళ్లి గురించి, వాడి చదువు గురించి వాడికి లేని బాధ మనకు వస్తుంటే దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు, ఇంగ్లీష్లో అతి అంటారు, దీన్ని మమకారం అంటారు. అక్కడ వదిలేయవలసింది వదిలే. నీకు 60 ఏళ్ళు దాటే వదిలే, ఎవడు చేసుకుంటాడు లేకపోతే కూర్చుంటాడు. ఆ చింత దాని గురించి గొడవ చుట్టూ తిరగద్దు. అదే లెక్క. ఆత్మానం ఉద్ధరేది ఆత్మానం అవసాదయేది. ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మనక. చాలా కీలకమైన మాట ఇది. తలరాతని మార్చుకోవడంలో మన మనస్సును మార్చుకోవడం ఎంత అవసరమో తెలియజేస్తుంది. మనం ఎవరినో శత్రువులుగా భావిస్తాం, ఎవరినో మిత్రులుగా భావిస్తాం. దయచేసి నమస్కారం పెట్టి కోరుతున్న, చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా, వారు మీకు మిత్రులు ఎందుకు అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. వీరు మీకు శత్రువులు ఎందుకు అయ్యారో ఒక్కసారి ఆలోచించండి. శత్రువు అని ముద్ర వేయకండి. వాడంటే నాకు పడదు, ఆవిడంటే నాకు నచ్చదు, ఈ ముద్రలు వేయకండి. ఎందుకు నచ్చదు? మన వాళ్ళు సరిగ్గా పట్టించుకోరా, మనకి వాళ్ళు చేయాల్సిన గౌరవం చేయాల, లేదా చేసింది ఏదో మనకి నచ్చల, అందుకని వాళ్ళు వ్యతిరేకమయ్యారు మనకి. అంతే. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి కాదు, నీ గురించి. నిన్ను పట్టించుకుంటే నీకు గౌరవం జరిగితే, నీకు సన్మానాలు చేసేస్తే ఇంకా అయిపోయిన వాళ్ళ మిత్రులు అయిపోయినట్టేనా? ఇంకా మన దృష్టి అంతా ఇలాగే ఉంటుంది. దేశాన్ని పట్టించుకున్నారా, సమాజాన్ని పట్టించుకున్నారా, అనాథల్ని దీనుల్ని పట్టించుకున్నారా? వాళ్ళు మనకి ఏమీ చేయకపోయినా పరమమిత్రులేనండి. వారు పరమమిత్రులే. కోట్ల రూపాయల ఆస్తిని ప్రజల కోసం దాన ధర్మాలు చేశారని చెబుతున్నారు విజయ్ కుమార్ గారి గురించి, ఇతరుల గురించి. వారికంటే మిత్రులు ఉంటారా? ఎవరికైనా మిత్రులు ఉంటారా? మనం ఏమైనా చేసాం, 200 ఇవ్వాలంటే చేతులు రావే.
కార్యక్రమాల కోసం, ధర్మ పరిరక్షణ కోసం ఆస్తులు ధారపోస్తున్నారండి. సంపాదించుకుంటే వారిని ఎవరైనా వద్దన్నారా? లోకానికి మేలు చేసిన వాడు మనకి మిత్రుడు కావాలి, లోకానికి అపకారం చేసిన వాడు మనకు శత్రువు కావాలి. మనకి మేలు చేసిన వాడు మనకి కీడు చేసిన వాడు కాదండి. ఇది లెక్క, ఇది భగవద్గీత, ఇది భగవద్గీత. మనం లోకానికి అంతా అపకారం చేసినా సరే, నాకు ఆ పదవి ఇచ్చారండి ఆయనేనండి, అందుకని ఆయన ఎలాంటి వాడైనా నేను ఆయనకే అంటాం. మనం ఈయన ఏదో ఉద్యోగం ఇచ్చాడు, వీడు కొడుకో. అందుకే నాయకులు కూడా ఎలా తయారయ్యారంటే, వీళ్ళకి ఏదో బారేస్తే చాలు ఓట్లు వేస్తారనే దృష్టితో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచి ఏమి లాగుదావా అన్న దృష్టితో వీళ్ళు ఉన్నారు. ఈ రెండు దృష్టిలు మారినంత వరకు దేశం మారే అవకాశం లేదు. నన్ను మన్నింతురు కాక, నాకు నిజం మాట్లాడడం అలవాటు. ఏదో ఓట్లు లాగాలి, ఏదో ఒకటి ఇస్తే వేస్తావా? దేశాన్ని ఎలా చూశారు, వారి సిద్ధాంతం ఏంటి, వారి పార్టీ ఏంటి, వారి లక్షణాలు ఏంటి, దాన్ని బట్టి కదా మనం ఓటు వేయాల్సింది. అది వెయ్యమండి, మాకు ఇంత చేశారండి, మా అబ్బాయికి ఏదో ఇబ్బంది వస్తేనండి అని చెప్పగానే వెంటనే పట్టించుకున్నారండి. ఎన్ని పట్టించుకుంటారమ్మా ఎవరైనా? ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎన్ని పట్టించుకోగలరండి? ఒక చిన్న కుటుంబాన్ని పట్టించుకుని మనం చేయలేకపోతున్నామే, ఇంత పెద్ద సంసారాన్ని వారు ఈడ్చుకురాగలరా? వారు చేతనైనంత వరకు వారు చేస్తారు. మనం దేశం మొత్తం గురించి ఆలోచించి, రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించి మనం ఓటు వేయాలి కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఓటు వేయకూడదండి. అలా వేస్తే ఏం జరుగుతాయో రాజకీయాలు చూస్తూనే ఉన్నాం రకరకాలుగా. ఎప్పటికప్పుడు ఏవో మార్పులు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట. దీనికి భగవద్గీత సమాధానం చెబుతుంది. నీకు శత్రువు ఎవరో మిత్రువు ఎవరో నీ ప్రయోజనాలను బట్టి తేల్చుకోక సమాజ ప్రయోజనం గురించి ఆలోచించు. నువ్వు మొత్తం సమాజం బాగుందా, మొత్తం సమాజం ధర్మంగా ఉండడానికి వారు ఏమైనా చేస్తే మనకేం చేయకపోయినా పర్వాలేదండి, అపకారం చేసినా పర్వాలేదండి, వేద్దాం. అప్పుడు నాయకుల్లో కూడా గొప్ప మార్పు వస్తుంది. మొత్తం గురించి పట్టించుకుంటున్నారు, మొత్తం సమాజం గురించి ఆలోచిస్తున్నారు జనం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్గానికి చేస్తే చాలు, ఈ వ్యక్తికి చేస్తే చాలు, ఈ కులానికి చేస్తే చాలు మనకు ఓట్లు పడతాయనే దౌర్భాగ్యపు ఆలోచన వాళ్ళలో ఉన్నంతకాలం, మన కులానికి మేలు చేశాడు కదా, మనకి టికెట్ ఇచ్చాడు కదా, మనవాడు కదా నిలబడింది అని మనం ఓట్లు వేసినంతకాలం ముక్కోటి ఏకాదశి కాదండి, శతకోటి ఏకాదశులు వచ్చినా మన దేశం మారదు, మన జీవితం మారదు. నీకు శత్రువు నువ్వే, నీకు మిత్రుడు నువ్వే, ఆలోచించుకోమని చెబుతోంది. ఇంకో మాట, మొహమాటం లేకుండా మాట్లాడడం కృష్ణుడికి అలవాటు కదా, అర్జునుడిని ఎదురుగా పెట్టుకుని చెబుతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధికి మామేవైష్యసి అసంశయక. ఇంత సంక్షోభకరమైన జీవితంలో, సంక్షోభకారకమైన జీవితంలో, ఇంత ఆందోళనకు అంకితమైపోయిన జీవితంలో మనం ఎలా ప్రవర్తించాలి, మనస్సును ఎలా నిగ్రహించుకోవాలి, ఎలా బయటపడాలి, ఎలా ముందు ప్రశాంతంగా ఉండాలి. జీవితంలో అదృష్టవంతుడు అంటే ఎవరో తెలుసా? 2 ప్రయోజనాలు ఉంటే వారు అదృష్టవంతులే. తిన్నది వెంటనే అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి. ఈ 2 ఉంటే అంతకంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు. 1 గంటకు భోజనం చేసామంటే 3ంటికో 4ంటికో అరిగిపోయి కాస్త 5ంటికి మళ్ళీ ఏదన్నా అనిపించాలి కాస్త, అంటే సుఖంగా ఉన్నాడు వాడు. లేకపోతే అనిపించదు, అవదాత్తంగా ఉందంటాడు. తిన్నది వెంటనే అరగాలి. రాత్రి 10ంటికో 11ంటికో ఎప్పుడప్పుడు పడుకోవాలిగా. ఇంకా అప్పుడు వెళ్ళి ఏమన్నా ఏదో చేద్దామన్నా ఉండరు కదా, వాళ్ళు పడుకుంటారు. అందుకని మనం పడుకోవాలి కదా. ఆ పడుకున్నప్పుడు 5 నిమిషాల్లో నిద్ర పట్టింది అనుకోండి, అంతకంటే అదృష్టవంతులు ఇంకోటి లేరు. పట్టదండి. ఓ బెళ్ళ వేసుకోవాలి, 16 బెళ్ళలు వేసుకోవాలి, పక్క వాళ్ళని లేపాలి, సోది పెట్టాలి, నానా గొడవ చేయాలి. లేకపోతే అర్ధరాత్రి టీవీ పెట్టు కూర్చోవాలి. లేకపోతే వెంటనే అప్పుడు మెసేజ్లు ఏమొచ్చాయి, ఇదో దరిద్రం బయలుదేరింది వచ్చిన 1 గంటకు కూడా అప్పుడు చూసుకుని మెసేజ్ అంటే అర్ధరాత్రి స్పందించాలా? అంత అవసరమా? తెల్లారితే స్పందించకూడదు. ఈలోపు వాడు చచ్చిపోతాడా పంపినవాడు? అంటే అనుకోవాలి అర్ధరాత్రి కూడా వెంటనే ఎందుకు స్పందించడం అవసరం మనకి అందరికీ లేదండి. నాయకులకు ఉంటే ఉండొచ్చు, మనకందరికీ లేదండి. మనమే స్పందించక్కల. నాయకులు కూడా అర్ధరాత్రి స్పందించక్కల. లోకు కావద్దండి నాయకులు, దయచేసి ప్రజలకి లోకు కావద్దండి. మీ సమయాలు మీకు ఉంటాయి, మీ ఏకాంతం మీకు ఉంటుంది, మీ కుటుంబ జీవితం మీకు ఉంటుంది. కుటుంబ జీవితాన్ని కూడా నాయకులకు నమస్కారం పెట్టి కోరుతున్న మీరు ఆస్వాదించినప్పుడే ప్రపంచానికి ఏమన్నా చేయగలరు మీరు. ఖచ్చితంగా మీ సమయం మీరు కేటాయించుకోవాలి, మీ ఏకాంతం మీకు ఉండాలి. ఎన్ని పనులు ఉండని, ఈ పదవి ఉంటే ఉండని, పోతే పోని, నా ఏకాంతం నాకు కావాల్సిందే అని ఖచ్చితంగా అరగంట సేపు జపానికి కూర్చోవలసిందే. అపూర్వమైన శక్తి వస్తుంది. రీఛార్జింగ్ ది బ్యాటరీ జపం అంటే అదండి. ఆ రీఛార్జ్ చేయాలి మనం. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి పోతాయండి. ఇవన్నీ ఈ పదవులు, పీఠాలు, ఈ గౌరవాలు అన్నీ ఇలాగే ఉంటాయండి. ఈ సన్మానాలు, ఈ కుటుంబ బంధాలు, భార్య భర్త పిల్లలు కొడుకులు ధనకనక వస్తువాహన అన్నీ ఉంటాయి. ఒక్కసారి ఈ దేహంలోంచి జీవుడు వెళ్ళిపోతే ఇవన్నీ ఉన్నాయా ఆలోచించండి. తర్వాత ఏవి ఎవరికి దక్కితే మనకేం సంబంధం అండి. ఈడ్చి బారేస్తాడు. కరోనా రోజుల్లో ఎవరికి తెలియకుండా కూడా లాగేస్తారు పక్కకి, ఉంటే ప్రమాదం అని. ఈ పాటి శరీరం కోసం మనం ఏదొచ్చినా అనుభవించేది ఈ శరీరమే కదా. శరీరమే శాశ్వతం కానప్పుడు ఇవన్నీ ఏమిటండి? దానికి సమాధానం ప్రత్యామ్నాయం భగవంతుడు చెబుతున్నాడు చాలా స్పష్టంగా.
తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరాయుధ్యచ. అంచేత యుద్ధం చెయ్యమని కానీ చెయ్యొద్దని కానీ నీకు నేను చెప్పట్లేదయ్యా. యుద్ధం చెయ్యను అనడానికి నువ్వు ఎంచుకున్న కారణాలు ఉన్నాయా, మా వాళ్ళు కాబట్టి చెయ్యను అంటూ అది తప్పు. అందుకని యుద్ధం చెయ్యి. మరి యుద్ధం చేయాలంటే ఆందోళనే కదండి మనసులో. మా తాతగారని, మా మేనమామని, మా అబ్బాయిని ఇలాంటి భావాలు వస్తూ ఉంటాయి కదంటే మా మనుస్మర అన్నాడండి భగవంతుడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. నన్ను స్మరిస్తూ యుద్ధం చేయమన్నాడు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ మన యుద్ధం కూడా చేయించండి. ఇంట్లో పనులు చేస్తున్న వాళ్ళు, ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆలోచించండి. ఒక ఫైలు కాగితాలు గుచ్చుతున్నాం, లేకపోతే ఇంట్లో చీపురు పెట్టి ఊడుస్తున్నాం, బట్టలు సర్దుకుంటున్నాం, మనసులో నమశివాయ అనలేమండి. అప్పుడు కూడా బట్ట ఇలా విసిరి చచ్చిపోతున్నాం ఉతకలేక, చచ్చిపోతున్నాం మడతట్లేక, ఏమిటో ఏమిటో చేతులు లాగేస్తాయేమో, ఉపయోగం ఏం లేదు ఇక్కడ. ఎలాగో మడతట్టక తప్పదు కదా, ఎలాగో మడతట్టక తప్ప. అటువంటిప్పుడు ఆనందంగా మడతట్టరాదా? అందంగా మడతపెట్టు, చూసిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఎలాగో ఉతక్క తప్పదు కదా బట్టలను. పోనీ ఈవేళ ఏమైనా పెద్ద చాకలి వాళ్ళలాగా పూర్వం కాలువ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఉతికేస్తున్నారు? ఏం లేదు కదండి. ఆ డబ్బాలో బారేయడం, నొక్కడమే కదా. ఇంకేమైనా ఉందో చేసేది ఇక్కడ? అది కూడా టైం చూపిస్తుంది. అలారం పెట్టుకుంటే చాలు, 40 నిమిషాలకి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ చక్కగా ఇలా అన్నాం, ఆరేసుకోవడం పెద్ద సమస్య. అది ఈ మధ్య అది కూడా అభ్యాసమైంది హాయిగాను. ఎందుకంటే కరోనా కారణంగా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది 2 నెలలు. ఈ పనే చేసుకున్నాం మనం ఇక్కడ కూర్చుని. అంచేత కరోనా కృతజ్ఞతలు, కట్టుకున్న వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. కొన్ని పనులు నేర్చుకున్నాం హాయిగా. ఇంట్లో ఉంటే చూసుకునేది కదా, మీరు ఈ పని చేయడం ఏమిటి అంటారు. అందుకని కాస్త లేకపోవడం నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు హాయిగా అమ్మాయి మన బట్టలు మనం ఉతుక్కోగానే పర్వాలా, ఒక భారం తగ్గింది, ఒక ఆధారపడ్డం తగ్గింది. అంతే. దానికి ఇంకా అనుకుంటూ తిట్టుకుంటూ కూర్చుంటే అలాగా చేయవలసిన పని ఎలాగో ఆఫీసు పని, ఇంట్లో పని ఏదైనా సరే తప్పనప్పుడు దాన్ని ఆనందంగానే చేద్దామండి. ఏడుస్తూ ఎన్ని చేస్తే ఏంటి? ఈ ఆఫీసులో పీఆర్సీ ఇంకా పీఆర్సీ ప్రకటించాక ఏమైనా నీ ముఖం వెలుగుతుందో? అప్పుడు ఏడు ముఖమే. అది ప్రకటించాలా, ఇది ప్రకటించాలా, ఆ ఇంక్రిమెంట్ ఇవ్వాలా, ఈ ఇంక్రిమెంట్ ఇవ్వాలా, ఇవన్నీ ఇచ్చేస్తే బాగుపడిపోతుందని ఆలోచించండి. ఎన్నో ఇచ్చారమ్మా, ఎన్నో ప్రకటించారు, ఎన్నో ఇచ్చారు, అయినా పరిస్థితి ఏం మారలా. ఎంత జీతం, నెలకి ₹1,00,000 జీతం తీసుకునే ఉద్యోగం కూడా బల్లెలా పెట్టి కింద చేయట్టి ఏమంటావు మళ్ళీ మొదలు. ఇక్కడ ఇదే ఈయనకి ₹10 ఇచ్చినా ఇదే ఎక్కువ అవుతుంది. ఈ వ్యవస్థను మొత్తం ఒక పార్టీ, ఒక ప్రభుత్వం సంస్కరిస్తుందండి. సాధ్యమా? మన మనస్సును మనం సంస్కరించుకోకుండా 10,000 జీతం చాలా, మనకి ₹1,00,000 జీతం కూడా చాలట్లా. అంటే ఈ వ్యవస్థ మారాలి అంటే మనిషిలో అసలైనటువంటి మార్పు రావాలి. ఆ మార్పు దీని ద్వారా వస్తే మా మనుస్మర యుధ్యత. నీకు యుద్ధంతో సహా జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే, పోరాడవలసి వస్తే పోరాడు, మాట్లాడవలసి వస్తే మాట్లాడు, మౌనంగా ఉండవలసి వస్తే మూసేసుకున్నట్టుగా మనస్సు కూడా మూసుకుని మౌనంగా ఉండు. మౌనం అంటే అసలు మాట రమణ మహర్షి చెబుతారు, మాట్లాడకపోవడం మౌనం కాదండి, మాట్లాడాలని అనిపించకపోవడమే నిజమైన మౌనం. మాట్లాడాలని మనస్సులో అనిపిస్తుంది, చర్చలు సాగుతున్నాయంటే మాట్లాడినట్టే. పైగా మాట్లాడితే ఒకళ్ళతోనే మాట్లాడతాం, ఎదురుగా ఇద్దరితో, అంతే కదా. మనస్సులో చర్చలను మీరు గమనించండి, 100 మందితో వాదిస్తూ ఉంటామండి. దాన్ని వేదాంత నిండిమల్లో శంకరాచార్య చెబుతారు, వృధాక్రియాన్ వృధావాదాన్ మనోరథాన్ త్యక్త్వైకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత నిండిమక. అనవసర పనులు మానై, అనవసర మాటలు మానై, అనవసరపు ఆలోచనలు కూడా మానై. మా మనుస్మర యుధ్యచ. భగవంతుని తలుచుకో, భగవంతుని తలుచుకో. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అమ్మా? కృష్ణుడు తలుచుకున్నది, అర్జునుడు తలుచుకున్నది కృష్ణుడిని కాదు, శివుణ్ణి. ఆయన ఇష్టదైవం శివుడు. అర్జునుడు శివభక్తుడు, కృష్ణ భక్తుడు కాదు. కృష్ణుడిని ఇప్పుడు ఆయన చుట్టంగానే చూశాడు, మా బావ, అంతే. దేవుడు ఎవరంటే ఆయనకి శివుడు. నమ శివాయ అంటూనే ఉన్నాడు. ఆ శివుడిని తలుచుకుంటే కాపాడింది కృష్ణుడు. అంటే శివుడు కృష్ణుడు ఒకటే. దేవుళ్ళు ఎంతమంది ఉండరు ఎక్కడ, ఏ మతంలో ఉన్నాడు అంతే. ఎన్ని మతాలు, 100 మతాలు ఉండనియండి, మనకు అనవసరం. అది దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మనం కల్పించుకున్న రూపాలండి. పక్కాగా చెబుతున్న పురాణాలు తెలిసిన వ్యక్తిగా ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. మనం ఆరాధన చేయాలి, ఓ పువ్వు పెట్టాలంటే అక్కడ విగ్రహం ఉండాలా వద్దు? ఎక్కడ పెడతావు? ఆకాశంలో పువ్వు పెడతావా? ఓ దండ ఇవ్వాలి, ఓ హారతి ఇవ్వాలి, ఓ దీపం పెట్టాలి, ఏదో చెయ్యాలని మనకు అనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే మనకు అవన్నీ జరుగుతాయి కదా. ఎవరింటికైనా పెడితే మనకి చేతులు కొడుకుందుకు, కాళ్ళు కొడుకుందుకు నీళ్ళు ఇస్తారు. పాదయో పాద్యం సమర్పయామి, చేతులు కొడుకుందుకు నీళ్ళు ఇస్తారు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, భోజనం పెడతారు. నైవేద్యం సమర్పయామి, తాంబూలం ఇస్తారు, తాంబూలం సమర్పయామి, సింహాసనం సమర్పయామి, పెద్ద సోఫా మనం కూర్చోలేనంత ఐరావతం పెడతారు, అక్కడ కూర్చుంటామా లేదా? ఇవే దేవుడికి కూడా చేస్తున్నాం, గమనించండి. మనుషులుగా మనకి జరుగుతున్న మర్యాదలన్నీ మానవ రూపంలో దేవుడికి చెయ్యాలి అని మన మనస్సులో ఉండే తీవ్రమైన కాంక్ష కారణంగా మన ఋషులు మనకి పవిత్రమైన విగ్రహారాధన వ్యవస్థను అనుగ్రహించారు. దేవాలయ వ్యవస్థ అంత గొప్ప. నువ్వు చేసుకుంటున్న గది చూసుకో. చేసుకుంటూ పోవడం కాదు, చేసుకుంటూ చూసుకో, ఏం జరుగుతుందో చూసుకో. ఆ విగ్రహానికి చేస్తేనే ఎంత ఆనందం కలుగుతుంది. నిజమైన విష్ణువుకి సేవ చేయగలిగితే ఎంత ఆనందం కలుగుతుందండి.
మరి ఆ విష్ణువు మనకు ఎలా దొరకాలండి? అంతర్గతంగా సదా జనానాం హృదయే సన్నివిష్ట. నీ హృదయంలోనే ఉన్నాడయ్యా. మరి నాకు ఎందుకు కనపడడం లేదండి? ఈ పైన పెంచుకున్న మమకార బంధాలన్నీ ఉన్నాయే, నా భార్య, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మా కుటుంబం, ఈ మధ్యన ఇంకా మా కులం, మా పార్టీ సహా సమస్తం వదులుకుంటేనే గుండెల్లో ఉండే భగవంతుడు కనపడతాడు ఖచ్చితంగా. ఈ రాజకీయాలు సహా, అంతర్గత రాజకీయాలు సహా సమస్తం వదిలిపోవాలి. రాజకీయం అసెంబ్లీలో ఉండదండి, అంతఃపురంలో కూడా రాజకీయం ఉంటుంది. ఇక్కడదే అక్కడికి. మన వ్యక్తిగత ప్రవర్తనే మన రాజకీయ రంగంలో ప్రభావితం అవుతుంది ఖచ్చితంగా. ఇది అక్కడ ప్రతిఫలితం అవుతుంది. ఇక్కడ బాగుంటే అక్కడ బాగుంటామండి. రాజకీయం అనగానే కలుషితం అనక్కల్లా. వ్యక్తులు బాగుంటే రాజకీయం కూడా బాగుంటుంది. అది బాగుండాలంటే ముందు వ్యక్తిలో మార్పు రావాలి, వ్యక్తి సంస్కరింపబడాలి. దానికి భగవద్గీత మార్గం ఇప్పుడు తలరాత మారుతుందా లేదా? ఖచ్చితంగా. అందుకే మా మనుస్మర యుద్ధ అన్నాడు. అర్జునుడు ఏం చేశాడు? నమ శివాయ అనుకుంటూనే ఎవరు ఎటువంటి బాణాలు వేస్తున్నాడు, ఇలా వేసుకుంటూనే వెళ్ళాడు. భీష్ముడిని చంపడం ఎవరి వల్ల అయిందండి? అర్జునుడి వల్ల అయిందా? కృష్ణుడు ఉపాయం చెప్పబట్టి అయింది. ద్రోణాచార్యుని చంపడం ఎవరి వల్ల అయిందండి? అర్జునుడి వల్ల అయిందా? కృష్ణుడు ఉపాయం చెప్పబట్టి అయింది. కర్ణుణ్ణి కూడా రథం కృంగిపోతే రథచక్రాల పైకి లాక్కుంటూ ఉంటే చంపడానికి యుద్ధనీతి ప్రకారం అర్జునుడు ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు కావాలని మోకాల మీద ఒక గిల్లాడు. వేసేయి చూస్తామేమిటన్నాడు. బావా ఇది ధర్మం కాదు కదా అంటే, ద్రౌపది నన్న మాటలన్నీ ఆ పద్యం మళ్ళీ ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ వెంటనే పంపించి వినిపించి వేసేయించాడు. దట్ ఈజ్ కృష్ణ పరమాత్మ. ఎందుకు ఇలా చేశారండి? రామావతారంలో ఇలా చేయలేదు. గమనించండి. రావణాసురుణ్ణి కానీ, మా శత్రుపక్షంలో కుంభకర్ణుణ్ణి కానీ, ఇంద్రజిత్తుని కానీ ఎవరిని వేరే మార్గాల్లో చంపలేదంటే పద్ధతిగానే చంపారండి. చెప్పారు. విభీషణుడు ఏదో చెప్పాడు, అమృత భాండం ఉంది, ఇవన్నీ మనం పెట్టుకున్న కల్పనలండి. వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేవు. ఒకే ఒక్క బాణంతో రాముడు రావణాసురుని చంపాడు. అది కూడా దివ్యాస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం కాదు, మామూలు బాణం. రాముడు అంటే అంతే, మామూలు బాణంతో చంపాడు. రామాయణం చదువుకోండి. మనం పైకి మాటలన్నీ వింటూ ఉంటాం. అక్కడ ఏమీ లేదు, అమృత బాణం లేదు, వాళ్ళ కాళ్ళు లేదు, వచనపురం లేదు, విభీషణుడు చెప్పడం లేదు. రావణుడు అంత గొప్ప వీరుడేం కాదు. రాముడు చంపలేనంత వీరుడు కాదు, కష్టమైతే కావచ్చు అని చంపాడు. రామాయణంలో ఏ రకమైన అధర్మానికి యుద్ధంలో పాల్పడినటువంటి రాముడు, అదే రాముడు కృష్ణుడుగా పుట్టి వేసేయి, నీకు తెలియదు వేసేయి, నేను చెబుతున్నాను, దగ్గరుండి వేసేయించాడండి ఈ నీళ్ళు బంగారంగాను. ప్రతిదీ విమర్శ అక్కడ. ఇప్పటికే మాకు సమాధానాలు చెప్పడం కష్టమే. కానీ ఆ భీష్ముణ్ణి, ఆ ద్రోణుణ్ణి, ఆ కర్ణుణ్ణి, ఆ దుర్యోధనుణ్ణి అలా చంపకపోతే ఇప్పుడు త్యాగరాజ గాన సభలో వాళ్ళు నలుగురే ముందు ఉండేవాళ్ళు. ఇక్కడ కూర్చొని వాళ్ళు పోరు. ఏం చేయమంట? ఉపాయం ఉండాలి కదా. వ్యూహం అంటారు దీన్ని. ఇప్పుడు ధర్మం గెలవడం కోసం నువ్వు వ్యూహం అనుసరించినా తప్పు లేదు. రాజకీయాల్లో కూడా వ్యూహాలు ఉండవలసిందే, కానీ ధర్మం గెలవడం కోసం, వ్యక్తి గెలవడం కోసం కాదు, ధర్మం కోసం వ్యూహం. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పార్టీలోకి లాగితే కానీ పార్టీ గెలిచే అవకాశాలు ఉండవండి. నేను అన్నీ స్పష్టంగానే మాట్లాడతాను, మొహమాటం వెళ్ళా. ఆ పెద్ద మనిషి మన దాంట్లోకి వస్తే కానీ మన పార్టీ గెలవదు. మన పార్టీకి ధర్మమైన సిద్ధాంతం, మంచి సిద్ధాంతం అనుకున్నప్పుడు, ఆయన్ని లాగాలి అనుకున్నప్పుడు ప్రయోగిస్తారండి. కొన్ని వ్యూహాలు ఉంటాయండి. ఎవరు చెప్తే ఆయన వింటాడు? గరికపాటి నరసింహారావు గారు చెప్పించు పర్లేదు. గరికపాటి నరసింహారావు గారు ఎలా వింటాడో, ఒక అంగణమే వింటాడేమో చూద్దాం. మరి మా లెక్కలు మాకు ఉంటాయి కదా. అంచేత ఈయన్ని పిలిపించు, ఈయనకి ఏదో సన్మానం చేయి, ఆయన ద్వారా చెప్పించు, ఆయన లాగు, మొత్తం ఇదంతా ధర్మం కోసం అయితే శ్రీకృష్ణ వ్యూహం కింద లెక్కండి. మన స్వార్థం కోసం అయితే శకుని వ్యూహం కింద లెక్క. అంచేత భారతం చెబుతోంది మనకు స్పష్టంగా, వ్యూహం చేయి, శకుని వ్యూహాలు వద్దు, శ్రీకృష్ణ వ్యూహాలు వేయి. ధర్మం కోసం వేశాడు. ధర్మం కోసం చేశాడు. నాకు ఉదాహరణ ఏమిటో తెలుసా? ఇంత ధర్మరాజు పట్టాభిషిక్తుడై 36 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే ఈ శ్రీకృష్ణుడు అన్న పెద్ద మనిషి కనీసం యాదవ కులానికి రిజర్వేషన్ కిందైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదండి. మంత్రి పదవి లేదు, ముఖ్యమంత్రి పదవి లేదు, ఏమీ లేదు, కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు. అంటే ఏమీ ఆశించకుండా ధర్మం గెలవడం కోసం శ్రీకృష్ణుడు వ్యూహం చేశాడు. రాజకీయాల్లో అటువంటి వ్యూహాలు ఉండాలి ఖచ్చితంగా. నా దేశం మారాలని నేను కోరుకుంటూనే ఈ మాట చెబుతున్నాను. శకుని వ్యూహాలు కాదు చేయాల్సింది, శ్రీకృష్ణుని వ్యూహాలు చేయాలి. ఆ వ్యూహం పనిచేస్తుంది, ఒకసారి విఫలమవుతుంది కూడా. దేవుడైనంత మాత్రం మనం తలపెట్టిన పనులు విఫలమైతే కంగారు పడిపోతాం. కంగారు పడిపోకల్లా శ్రీకృష్ణుడు కంగారు పడలా. కర్ణుడిని తీసుకురావడానికి ఎంత వ్యూహం వేశాడండి. ఆయన జన్మరహస్యాన్ని ఆయనకి చెప్పి 10 నెలలు మోసి నేను గన్నపడితే గుంతి నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా. ఈ విషయం అప్పుడే చెప్పేదండి. ఇన్నేళ్ళు అయ్యాక ధర్మరాజు కంటే పెద్దవాడు కదా. యుద్ధ సమయానికి ధర్మరాజు వయసు 96 ఏళ్ళు అండి. యుద్ధ సమయానికి ధర్మరాజు వయసు 96 ఏళ్ళు. కర్ణుడు ఇంకో 4 ఏళ్ళు పెద్దవాడు కదా. కనీసం 100 ఏళ్ళు నిండిన వాడికి అప్పుడు చెబుతావా నువ్వు ఈ రహస్యాన్ని? ఎందుకు చెప్పాడు చాలామందికి తెలియక మాట్లాడతారు. అది రాజకీయ వ్యూహం కాదండి.
వాడిని ఎవడో లాక్కొద్దాం, వీడు బలం పెరుగుతుంది, లేదా కర్ణుడిని గెలవలేక కాదండి. పరమాత్మకు ఆ విషయంలో సంబంధం వల్ల 1000 మంది భీష్ములు, 10,000 మంది ద్రోణులు, 100,000 మంది కర్ణులు ఏకమైనను పార్థు చేతిలో చచ్చువారే అని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు. ఖచ్చితంగా ధర్మం గెలుస్తుందని, అందరినీ గెలవగలడు. కానీ ఎందుకు చేశాడు అంటే కర్ణుడు ఈ పక్షానికి వస్తే యుద్ధమే ఆగిపోతుంది. శాంతి ప్రియుడు పరమాత్మ, అందుకోసం యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. యుద్ధ రంగంలో చేయలేదా పని. భగవద్గీత కంటే చాలా ముందే కర్ణుడి దగ్గరికి వెళ్ళి బతిమాలాడు. తాను బతిమాలని వెనకపోతే మాతృభాష్యం ప్రయోగించాడు. కుంతిని కూడా చెప్పాడు. కుంతి అంది పాపం, సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఎలా అడుగుతానయ్యా, కడుపున బిడ్డని బిడ్డని ఎవరికైనా కుమారుడు కలిగితే నా బంగారు కొండే అంటారే, నా బంగారు కొండను నిజంగా బంగారపు కవచ కొండలాలతో పుట్టినవాడు నా చేత్తో నేను నీటిలోకి తోసేసాను. ఈవేళ ఏ మొహం పట్టుకుని కొంగు పట్టుకుని నా కొడుకు అయ్యా నేను అడుగుతా, వాడు తిడితే నా దగ్గర సమాధానం ఏముంది అంటే, అత్త తప్పది కానీ తప్పదది, ఇది కలియుగం రాబోతోంది, ద్వాపర యుగం, నేను చెప్పినట్టు చేయని చెప్పాడే. అంతే చెప్పాడు. అది వ్యూహం, అది ప్రయోగించాడు. కుంతి విఫలమైంది, కృష్ణుడు విఫలమయ్యాడు. కానీ కృష్ణుడు ఏడుస్తూ కూర్చోలేదు ఇక్కడ. కర్ణుడిని పిలిస్తే రాలేదా, కర్ణుడిని శపిస్తా, అహంకారం మమకారాలకు దూరంగా ఉండడం అంటే ఇదే. ఆయన ధర్మానికి ఆయన కట్టుబడ్డాడండి, కర్ణుడిని అనడానికి వీలేదండి. ఆయన మిత్రధర్మానికి స్నేహధర్మానికి ఆయన కట్టుబడ్డాడు. మంచో చెడ్డో అచ్యుత నేను నిర్ణయించుకున్న ఈ పక్షానే ఉంటాను. శాశ్వతంగా జీవితం అంతా పార్టీ మారని వ్యక్తి కర్ణుడు. అందుకని ఆయనకి నమస్కారం చేయాలి. మంచో చెడ్డ ఒకటి నిర్ణయించుకున్నాడు ఆయన. ప్రాణం అందులోనే పోవాల్సిందే, ఈ జెండా కింద చావాలి అంటూ ఉంటారు కొంతమంది. అటువంటి నిజాయితీ అండి. ఆ రాజకీయం అక్కడ ఉందండి. దాన్ని గౌరవించి కృష్ణుడు వెనక్కి వచ్చాడు, కానీ ఏమి మాయోపాయాలు చేయలేదు, ఇంకా వదిలేశాడు ఆ విషయాన్ని. ఇలా మనం జీవితంలో సాధ్యం కాని విషయాలు వదిలేయాలి. కానీ ఎందుకు అవుదో ఏమీ అవ్వదు, బీపీ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ప్రాణం కూడా పోతుంది. వదిలేవలసిన దాన్ని వదిలేయాలి. అక్కడ సాధ్యం కాదు, వదిలే వ్యూహం వేసుకో. ధార్మికమైన వ్యూహాలు మాత్రమే వేయాలి. అప్పుడు అది ఖచ్చితంగా గెలుస్తుంది. అందుకే ఈ నమశివాయ మంత్రాన్ని నిరంతరం జపిస్తూ యుద్ధం చేయడం వల్ల కర్ణుడికి అర్జునుడి దొరికిన రక్షణ చూడండి. కర్ణుడు 17వ రోజుని నాగాస్త్రం వేశాడు. నాగాస్త్రం, దానికి విరుగుడు అర్జునుడి దగ్గర లేదు. నిజానికి నాగాస్త్రం దివ్యాస్త్రం, మామూలుది కాదు. అది వేశాడు, దానికి విరుగుడు లేదు అర్జునుడి దగ్గర. లేకపోతే అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఏవో బాణాలు వేస్తున్నాడు. బావా అంటాడు. నువ్వు స్మరించు, మా మనుస్మరా యుద్ధత, నేను చూసుకుంటా అన్నాడు. ఆయన నమశివాయ అంటూనే ఆయన యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడు, ఒక అడుగు రథాన్ని కిందికి నొక్కాడు, రథాన్ని కాలితో నొక్కాడు. ఒక అడుగు కిందికి దిగింది రథం, భూమిలో కృంగినట్టు అయింది సరిగ్గా. వెంటనే కర్ణుడు గురిపెట్టిన బాణం, కంఠానికి తగలాల్సిన బాణం రథం కిందికి కృంగడం వల్ల కిరీటానికి తగిలింది. కిరీటం కింద పడిపోయింది. పాపం క్షత్రియపుత్రుడు కదా, ఇగో ఇమేజీ పెద్ద గౌరవం కదా. మరి ఎందుకే బాబా కిరీటం పోయింది, వెర్రి మొఖం. ఆ కిరీటం పోతే డ్రామా కంపెనీ వాడు అడిగితే ఇత్తడి కిరీటం పెట్టుకో, ప్రాణం మిగిలింది, సంతోషించు. కిరీటం పోయిందంటే డ్రామా కంపెనీ దగ్గర బోర్లు ఉంటాయి, ఇంత బరువైన కిరీటాలు ఉంటాయి, పెట్టుకో, తల మిగిలింది, సంతోషించు. ఇప్పుడు చేయుద్దాం అన్నాడు. అది కృష్ణుడు, అది తీడతాడు ఖచ్చితంగా. పైగా ప్రార్థించిందేమో శివుణ్ణి, కాపాడిందేమో కృష్ణుడు. మనం అనవసరంగా మతాల మధ్యలో భేదం పెట్టుకుంటున్నాం, విగ్రహాల మధ్యలో కూడా భేదం పెట్టుకుంటున్నాం. శైవులు అంటారు, వైష్ణవులు అంటారు, రకరకాలు అంటారు. అన్ని రకాలు పెట్టారండి, అన్ని రకాల నిప్పు పెట్టారు, రాజేశారు. మనం పెట్టుకుంటున్నాం అనవసరంగా. భగవంతుడిగా భేదబుద్ధి లేదు, కాపాడా లేదా. ఖచ్చితంగా ఆయన కింద అడుక్కి రథం తొక్కకపోతే అర్జునుడు ప్రాణం ఏమై ఉండేది. అలాగా అంచేది మనకు కూడా జీవితంలో ఆపదలు మనం తట్టుకోలేనివి సంభవించినప్పుడు, మన చేతుల్లో ఏమీ లేదనే విషయం మనకు అర్థమైనప్పుడు చేయవలసింది ఈ భగవత్ ప్రార్థనే ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పుకొని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఇవాళ ఆధునిక జీవితం ఆందోళన భరితం కావడానికి, ప్రతిదానికి కంగారు పడిపోతూ ఉండడానికి ఒక్క కారణం అండి. పెద్దవాళ్ళు సరే, యువతరంలో మాత్రం చూస్తుంటే క్రమశిక్షణ కనపడడం లేదు. క్రమశిక్షణ ఉంటే ఆందోళనకు లోను కాం మనం. దాన్ని భగవంతుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా 18వ అధ్యాయంలో చెబుతున్నాడు. క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. జీవితం ఆందోళన రహితంగా ఉండాలంటే 3 మాటలు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఈ ప్రసంగం సారాంశంగా మన మనశ్శాంతి ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే 3 వాక్యాలు గుర్తుపెట్టుకుని ఆచరించండి. ఊరికే చూడకుండా రాయడం, చూసి రాయడం, రాస్తే పుణ్యం అనుకోవడం కాదు. ఈ 3 మాటలు మనం ఆచరణలో పెడితే ఆందోళన రహితంగా ఉంటాం. 1, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. 2, ఎప్పుడు పనులు అప్పుడే చేయాలి. 3వది ఆశ్చర్యకరమైనది, ఎక్కడ దాన్ని అక్కడ వదిలేయాలి, మర్చిపోవాలి విషయాన్ని. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఆందోళన రహితంగా శాంతిభరితంగా ఉంటాం.
ఎప్పటి పనులు అప్పుడు చెయ్యాలి. అదే భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నాడు, చిన్న విషయం కాదు ఇది. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. క్రమశిక్షణ ఎలా ఉంటుందంటే ఎప్పుడు పనులు అప్పుడే చేయాలంటాం కదండి. ఏదో 10ంటికి మనం పని చేయాలనుకున్నాం, 10ంటికి 10, 5, 10, 10 అయితే పర్వాలేదండి. కానీ అది 11, 12 కాకూడదు, తర్వాత పనులు దెబ్బతింటాయి. ఇది అలవాటు చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పనులన్నీ సరిగ్గా సమయానికి చేయాలంటే ముందు 5ంటికి లేవాలి, అది పెద్ద సమస్య. 5ంటికి లేవాలి. మన పిల్లలు చాలామంది చూస్తాం కదండి, ఇవాళ లేచేది 5ంటికి కాదండి, 6ంటికి కాదు, ఆదివారం అయితే 11ంటికి లేస్తారు. అది కూడా అన్నం తినాలి కాబట్టి. లేకపోతే లేవడం, కాలేజీ లేదుగా అంటాడు, కాలేజీ లేకపోయినా వీడు ఉన్నాడుగా లేవడం. పెద్దవాళ్ళు అలాగే తయారవుతున్నారు రకరకాలుగా, ఎందుకంటే లేస్తే ఏమిటి చేసేది అన్నట్టుగా. 5ంటికి లేవాలి. ఆ క్రమశిక్షణ ప్రకారం అన్ని పనులు పూర్తవుతాయి. 5ంటికి లేచి అలవాటే లేనప్పుడు పనులు పూర్తవ్వాలంటే ఎలా అవుతాయి? 6ంటికో పని, 7ంటికో పని పెట్టుకున్నవన్నీ అవ్వాలి కదా. అందుకని ఈ అలవాటు చేసుకోవడం ముందు ఎత్తదగ్రే విషమివ, మొదట్లో చాలా విషప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ పెట్టుకుంటాం మనం, 5ంటికి అలారం పెట్టుకుంటాం కదండి, అది మోగుతుంది అయినా లేవండి. అక్కడ బటన్ ఉంటుంది కదా, స్నూజ్ అంటారని. అంటే కాసేపు ఆగి లేస్తావా, ఒక అరగంట పడుకుంటావా, ఒంట్లో బాగాలేదా, కొంపదీసి లేవవా, పైకి పోయావా, ఇవన్నీ ఆప్షన్స్ అక్కడ. అది కాస్త నొక్కేస్తాడు వీడు. అంటే సెల్ ఫోన్ అలారం పెట్టుకున్నది ఎందుకంటే స్నూజ్ బటన్ నొక్కడానిక, నువ్వు లేవడానికి ఏమాత్రం స్ప్రింగులు వేసినట్టు లేవాలి పక్క నుంచి. మన చెంప మీద మనమే కొట్టుకోవాలి, పైగా మొహమాటం లేకుండా చెబుతున్నాం. దానికి అభ్యాసం ఉంది. బలవంతంగానైనా సమయానికి లేవడం అనేది 21 రోజులు అలవాటు చేసుకుంటే 22వ రోజున శరీరం లేపేస్తుంది, అనుమానమే లేదు. 21 రోజులు దానికి లెక్క. అందుకే మనకి దీక్షలు అవి 21 డేస్ ఉంటాయి, 21 రోజు లెక్క. ఆ సన్నీడు స్నానం చేయడమో, నేల మీద పడుకోవడమో, 40, 50, 60 ఏవో రకరకాలుగా చెబుతున్నారు. కానీ ప్రాథమికంగా వైదికమైన దీక్ష 21 రోజులు, 3 వారాలు ఉంటుంది లెక్క. ఎందుకంటే మన శరీరంలో జీవ గడియారం అంటారే, అది 21 రోజులకోసారి మారుతుందని శాస్త్రజ్ఞులు అంగీకరించిన విషయం. అది లోపల ఉండే సైకిల్, లైఫ్ సైకిల్ అనేది ఉందే, అది 21 డేస్కి మారుతూ ఉంటుందండి. అంచేది ఈ 21 డేస్ ఉగ్గబట్టుకునైనా సరే, బలవంతంగా అయినా సరే, చెంప మీద కొట్టుకునైనా సరే, మన శరీరానికి క్రమశిక్షణ మనం అలవాటు చేస్తే 22వ రోజున మనమే లేచి నిలబడతాం ఖచ్చితంగా. అప్పుడు మిగిలిన పనులు అవుతాయి. అగ్రే విషయం ఇవా అన్నాడు, ఎంత మంచి మాట అండి. ఇవాళ విద్యార్థులకు ఉపయోగపడేలాగా. మొదట్లో కష్టంగా ఉంటుందా, ఈ విషయంలో ఉంటుంది. పరిణామే అమృతోపమం. పరిణామం ఎలా ఉంటుంది అంటే అమృతప్రాయంగా ఉంటుంది చాలా ఖచ్చితంగా. తర్వాత అన్ని విషయాలు మనకి తెలిస్తే చదవవలసిన సమయానికి పుస్తకం చదువుతాం, చేయవలసిన సమయానికి పని చేస్తాం. ఎప్పటి పని అప్పుడు చేస్తే ఆందోళన ఉండదు కదా, పని అయిపోయింది కదా. పైగా మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాలు ఆలస్యమైనా అయిపోతుందిగా, అనుమానం ఉంది. మొదలే పెట్టకపోతే అయిపోవడం ఎక్కడ? ఇది ఆలస్యమైతే అది ఆలస్యం, అది ఆలస్యమైతే ఇంకోటి ఆలస్యం, మొత్తం అన్నీ ఆలస్యం అయ్యాయి. సాయంత్రానికి ఏమిటి, చివరికి ఏమవుతుంది, మనకి పిచ్చి నమ్మకం ఏర్పడి ఏమిటో ఈ మధ్యన అన్నీ ఆలస్యమే అవుతున్నాయి. అంటే మొత్తం తయారైపోతారు గ్యాంగ్ అంతా. నీ జాతకం బాగోలేదు, నీ వాస్తు బాగాలేదు, ఇల్లు మార్చేయి, కిటికీ పడగొట్టాయి, తలుపులు పడగొట్టాయి. నీ బలహీనత మనలో ప్రవేశించగానే పిచ్చి నమ్మకాలన్నీ వస్తాయండి ఖచ్చితంగా. సరిగ్గా మీకు శాస్త్రం అల్పపీడనం ఉన్నప్పుడే వాయుగుండం ఉంటుంది, అధిక పీడనం ఉంటే ఉండదు. అల్పపీడనం అంటే బలహీనత. మన మనసులో ఒక బలహీనత వచ్చింది, ఏదో జరుగుతుంది. ఇవాళ శుక్రవారం ఏదో జరిగింది అనుకుందామండి, ఒకటి ప్రమాదం. శుక్రవారం స్కూటర్ వేసుకుని వెళ్ళాము, సూ కలిసింది కదా, వెళ్ళాం, ఏదో జరిగింది అనుకోండి. మళ్ళీ ఇంకో శుక్రవారం కూడా జరిగింది అనుకోండి, వెంటనే ఇది శాస్త్రం చేస్తాడు. శుక్రవారం నాడు స్కూటర్ ఎక్కడు, మరి ఏమంటాడు, గాడిద ఎక్కమంటావా? శుక్రవారానికి స్కూటర్కి సంబంధం పడి సరిగ్గా నడపలేదు, యాక్సిడెంట్ అయింది. దానికి గ్రహస్థితి ఏమిటండి, అర్థం లేనమాట. ఒకవేళ గ్రహస్థితి ప్రకారమే జరిగింది అనుకుందాం, పరిష్కారం చెప్పండి దయచేసి, ఏం చేయాలో చెప్పండి. నోరు మూసి కూర్చోమంటారేమిటి? అలాగని మానేస్తామా? మన ప్రయత్నం మనం చేయాలి కదా. ప్రయత్నాన్ని ప్రోత్సహించడమే భారతీయ సంస్కృతి తప్ప చేతగానే దద్దం వల్ల ఉండమండం భారతీయ సంస్కృతి కాదండి. ఏది గీతా సందేశమైనా ఈ వాక్యం మాత్రం గీతా సందేశం కాదండి. ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి. ఉత్తిష్ట అజాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత, ఇది వివేకానందుడి మాట. భగవద్గీతలో మీకు బాగా నచ్చిన మాట ఏదైనా వివేకానందుడు అంటే క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయుపభజ్యతే అన్నాడు ఆయన. చేతకానితనం ప్రదర్శించకయ్యా, క్రైబ్యం మాస్మకమక నైతత్వయుపభజ్యతే, నీలో లేదయ్యా, ఇది అనవసరంగా నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావు. ఇప్పుడు మనం కూడా చేతకాని వాళ్ళం కాదు, మనం తెచ్చిపెట్టుకుంటాం. ఎందుకంటే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో. చేతకాని వాళ్ళు మనం ప్రకటిస్తే హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. అన్నం తినడం చేతకాని వాడు కాదే, గంటల తరబడి నిద్రపోవడం చేతకాని వాడు కాదే, భార్యా సౌఖ్యాలు అనుభవించడం చేతకాని వాడు కాదే, డబ్బు దాచుకోవడం చేతకాని వాడు కాదే, దేశం కోసం ఏదైనా పని చేయమంటే చేతకాని వాడు అయిపోయాము మనం. మనకి ఇష్టం లేదండి కష్టం అంటే అలాగా. అందుకని అగ్రే విషమే ముందు అలాగే ఉంటుంది. పరిణామే అమృతోపమ, అలవాటు అయితే బాగుంటుంది. ఎప్పటి పని అప్పుడు చేయడంతో పాటు ఇంకోటి, చాలామందికి ఇళ్లల్లో కంగారు ఎందుకు వస్తుందో చెబుతున్నా. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాం మనం. ఇంట్లో మీరు దీన్ని అభ్యాసం చేసి చూడండి. మా ఇంట్లో అయితే నేను చాలా ప్రత్యేకంగా ఉంటాను ఈ విషయంలో. ఒకవేళ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు వాళ్ళ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏదైనా వస్తువు మర్చిపోతే నేను తీసుకెళ్ళి దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాను.
నేను తీసుకెళ్ళి పెట్టేస్తాను దాన్ని. వాళ్ళు అనుకుంటారు వెంటనే మీ చేత ఈ పని కూడా చేయించాల్సి వస్తుంది, వెంటనే మార్పు వస్తుంది ఖచ్చితంగా. అది చాలు మనకి. ఎప్పుడు ఇంతే మర్చిపోతారు, ఇలాంటి వాళ్ళు దొరికారు, ఈ సోదంతా అవసరం లేదు. అక్కడ ఎక్కడ వస్తువు అక్కడ పెడితే చాలు. దీని రామకృష్ణ పరమహంస చెప్పాడు ఈ మాట. భగవద్ దర్శనం ఎలా అవుతుందండి అంటే, ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు భగవద్ దర్శనం అవుతుంది అన్నాడు ఆయన. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడానికి భగవద్ దర్శనానికి సంబంధం ఏమిటంటే, ఎక్కడ వస్తువు దువ్వెన్న ఎక్కడ తీసావు, దువ్వెన్న ఉండే చోట పెట్టుదాన్ని, దాన్ని మంచం మీద వదిలేయద్దు. తాళాలు తీసావు, తాళాలు ఉండే చోట పెట్టు. ముక్కు పుడక తీసావు, ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు. వాచి తీసావు, గడియారం తీసావు, ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టు. కాసేపు తర్వాత పెడదాం అనుకోక పెట్టేసే వెంటనే. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడానికి భగవద్ దర్శనానికి సంబంధం ఏమిటంటే, పరమహంస అంతటి వాడు ఏం చెప్పాడు తెలుసా? ఎక్కడ వస్తువు అక్కడ పెడితే వెంటనే దొరుకుతుంది కదా. ఈ జీవుడు కూడా దేవుడి దగ్గర ఉండాల్సిన వస్తువయ్యా, అందుకని వాడి దగ్గర దొరుకుతాడు వీడు ఖచ్చితంగా అన్నాడు. ఈ జీవుడు అనే వస్తువును దేవుడి దగ్గర పెడతాం పట్టుకెళ్ళి. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం అనే చిన్న విషయాన్ని మీరు పాటిస్తే జీవితంలో ఆందోళన ఉండదండి, పనులన్నీ సక్రమంగా జరిగిపోతాయి. ఓ ప్రయాణానికి బయలుదేరుతున్నామండి, ప్రయాణం అయితే సర్దుకోవలసిన సామాన్లు ఏమిటో రాయండి కాగితం మీద. కాగితం మా ఇంట్లో రాసే నేను చెబుతున్నా, ప్రయాణాలకు సర్దుకోవడం. నేను పెద్ద చీటీ రాశా, కాగితం రాశా, దాన్ని మైకా సంచిలో పెట్టా, అటు ఇటు పిన్నులు కొట్టా, ఆవిడ ఒకటి ఇచ్చా, నా దగ్గర ఒకటి పెట్టుకున్నా. మేము కంగారు పడం. అమెరికాకి అయితే అరగంట పడుతుంది మాకు సర్దుకోవడానికి. ఇది సొంత దేశంలో అయితే పావు గంటలో నేను రెడీ అవుతా. పావు గంటలో, ఎందుకంటే సగం సర్దీసి ఓ బ్యాగులో పెట్టుంటాయి. కంగారు పడే సమస్య లేదు అక్కడ. వచ్చి కాగితం ఉంటుంది, అది కూడా మైకా సెంచీలో ఉంటుంది, ఎందుకంటే నలిగిపోతుంది, చెమట పట్టేస్తుంది. దానికి పిన్నులు కొట్టాం, ఒక చోట పెట్టాం, చూసుకుంటా బయలుదేరుతాం అంతే. మర్చిపోవడం ఉండదు ఇక్కడ. లేకపోతే తీరా రైలు ఎక్కడ ఉన్నా టికెట్ మర్చిపోయి, ఇప్పుడు ఫోన్ ఉంది కూడా సరిపోయింది, పూర్వం మర్చిపోతే దింపేస్తారు. దేనికి దానికి ఎక్కడెక్కడ మనం రాసి పెట్టుకుని దాని ప్రకారం చేసుకుంటూ వదిలేయాలి ఆ విషయాన్ని. అది ఎక్కడ వస్తువు అక్కడ పెడితే ఆందోళన అనేది ఉండదు, వెంటనే దొరుకుతుంది ఆ వస్తువు, పని అయిపోతుంది ఖచ్చితంగా. 10 నిమిషాల్లో అయ్యే పని 2 నిమిషాలు ఎక్కువ పట్టచ్చు, 10 గంటలు పట్టదు. ఇంకా మూడో మాట, మనస్సు శాంతిగా ఉండాలి అంటే మూడోది చాలా కీలకం. ఎప్పటి పని అప్పుడు చేస్తాం, ఎక్కడ వస్తువులు అక్కడ పెడతాం, కానీ ఎప్పటిదప్పుడే విషయాన్ని వదిలేయాలి, మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోకూడదు. 10 రోజుల క్రితం ఏం జరిగింది, అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బూరెట్టావా, నీ ఇంటికి వస్తే నువ్వు ఏం చేసావు, మొదలెడతా. ఈ దరిద్రం వదిలేయాలి. ఇది ఎక్కడికక్కడే వదిలేయడం అంటే. వదిలేయలేమంటే మనం పాకులాడుతూ ఉంటాం. 10 రోజులు కాదమ్మా, 10 ఏళ్ళు కాదమ్మా. చిన్నప్పుడు ఎప్పుడో ఎవడో చేసిన మోసమో, ద్రోహమో, లేకపోతే జేబు దొంగతనమో ఇప్పుడు కూర్చొని చెబుతూ ఉంటామండి. అల్లి కథగా హరికథలా చెబుతాం. అంత గొప్పమా? ఈ మోసాలు మనం చేయలేదా? ఈ దొంగతనాలు మనం చేయలేదా? ఈ అల్లర చిల్లర పనులు ఇవి మనం చేయలేదా? మరి మనం చేసినప్పుడు అందుకని ఈ పాత కథలన్నీ చెప్పుకుంటూ కూర్చోవడం ఉంది, ఇది పెద్ద దరిద్రం. ఇది ఈ జ్ఞాపకాలే తర్వాత జన్మకు కారణం అవుతాయి ఖచ్చితంగా. తలరాత అంటే ఇది. ఇలా పెంచుకుని ఏం చేస్తాం మనం? పోయేటప్పుడు కూడా ఏమిటో వాళ్ళంతా బాగానే ఉన్నారు, నేనే పోతున్నా, అయిపోయిందనమాట ఇక్కడ. ఈ అనుకుంటూ పోయాడు. వీడు ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పడతాడు పోయి ఇక్కడ. లేదా ఒక పెద్ద మనిషి ఉంటాడు, శుభ్రంగా అన్నీ బాగుంటాయండి, కొడుకు చేతిలో పోతాడు హాయిగా. అంతకంటే ఏమైనా ఉందా? కాశీలో బొమ్మన్నారు, లేకపోతే కన్న కొడుకు చేతిలో బొమ్మన్నారు, అంతే కదా. అయినా సరే అనుకుంటాడు, మా వాడిని ఇల్లు కట్టుకో, మా నాన్న కట్టుకోనే లేదు, ఎంత చెప్పినా వినలేదు, సొంత ఇంట్లో పోవాలని నా కళ. నాయన పోయేవాడికి నీ కళలేమిటయ్యా అర్థం లేకుండా. సొంత ఇంట్లో పోతే, శ్మశానంలో పోతే ఇదో పిచ్చండి. సొంత ఇల్లు కట్టుకోవాలా, సొంత ఇల్లు వీడు పోయాక ఏమవుతాడో తెలిసిన భగవద్గీత చెప్పిన మాట, ఎం వాపి స్మరన్ భావం జజత్యంతే కళేబరం తమే వైతి కౌంతే సదా తద్భావ భావిత. పోయేటప్పుడు నీ మనస్సులో ఏ జ్ఞాపకం ఉందో, ఏ భావం ఉందో, వెంటనే నువ్వు ఎత్తబోయే జన్మ అదే అని శాస్త్రీయంగా చెప్పాడు. ఇప్పుడు తలరాతను మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ సొంత ఇల్లు గురించి, పోవడం గురించి ఆలోచించడం మానేసి నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి జపం నిరంతరం చేస్తే పోయేటప్పుడు కూడా అదే చేస్తాం. లేకుండా సొంత ఇల్లు అన్నాం అనుకో, ఏమవుతాడు? పోతాడు. వీడు ఎలాగో పోతాడు. ఆ కొడుకు ఇంట్లో కుక్క కింద పుడతాడండి వీడి కర్మ. వాడు అప్పటికి సొంత ఇల్లు కట్టుకుంటాడు, ఈ కుక్కను అక్కడ కట్టేస్తాడు. కట్టేసింది తండ్రిని అనే విషయం వాడికి తెలియదు, కట్టేసింది మన అబ్బాయి అనే విషయం వీడికి తెలియదు. ఎంత పెద్ద కర్మ ఇది. పైగా సొంతిల్లు అన్నాడు కదా. ఇంటిని బొట్టుకు ఏడవాలంటే కొడుకై పుట్టకూడదు, కుక్కై పుట్టాలి. ఎందుకంటే కొడుకును కూడా తీసుకెడతారు, కుక్కను వదిలేస్తారు. అందుకని వీడు కట్టేశారు. అక్కడ చూసుకుని మా అబ్బాయి ఇల్లు అని హే అంటూ ఉంటాడు వీడు ఇక్కడ. ఈ దిక్కుమాలిన కుక్క జన్మ మనం కోరుకునేది సొంతిల్లు పేరు మీద. వాడి ఇంట్లో వాడు ఉంటున్నాడు, ఆ కుక్క కింద తండ్రిని కట్టేశాడు. కట్టేసిన తండ్రిని అనే విషయం తెలియదా? ఎంత దౌర్భాగ్యం అండి. అందుకని ఆ చివరి జ్ఞాపకాలు సరిగ్గా ఉండాలంటే ముందు నుంచి జ్ఞాపకాలు మార్చుకోవాలి. మనం మార్చుకోవడం మన చేతుల్లో ఉంది. మళ్ళీ ఏదో పుణ్యతిథి చేతుల్లోనో, పుణ్యక్షేత్రం చేతుల్లోనో లేదండి, అది నీ చేతుల్లో ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మర్చిపోమని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఎక్కడికక్కడే వదిలే జరిగిన అవమానాలు, సన్మానాలు అన్నీ వదిలే. వారు ఎప్పుడో కనిపిస్తారు మళ్ళీ, సంతోషం అమ్మా మీ వల్ల బాగున్నాం, సుఖంగా ఉన్నాం, అంతే. అలాగే మనకు అపకారం చేసిన వాళ్ళు కనపడతారు, ప్రస్తావించకు. ఒకవేళ ముఖం చూడడం కూడా నీకు ఇష్టం లేకపోతే పక్క నుంచి వెళ్ళిపో. మనస్సులో కూడా గుర్తు రావద్దండి. ఇంకా వీలైతే సంతోషంగా మాట్లాడు, లేదు వదిలే ఆ విషయాన్ని.
ఎవరి దగ్గర ప్రస్తావించేది ఇంకా వాడే వీడే అని మాట్లాడద్దు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మనం ఇక్కడ కుళ్ళిపోతున్నాం ఈ భావాలతోటి. ఈ ఆలోచనలు, ఈ చర్చలు, ఈ వాసనలు వదిలేసుకోవాలండి పూర్తిగా. పైగా మొహమాటం లేకుండా చెబుతున్నా, ధారణ బ్రహ్మరాక్షసుడని పేరుతున్నవాడిగా, సహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడిగా, ఇదే వేదిక మీద సాగర ఘోష కావ్యాన్ని 1116 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడిగా చెబుతున్నా. పరీక్షల్లో విద్యార్థులకి జ్ఞాపక శక్తి అంత వరం లేదు, జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం లేదు. జీవితంలో జ్ఞాపకాలు వదిలేయాలి. పరీక్షల్లో విద్యార్థులకు పనికొస్తాయి జ్ఞాపకాలు అంతే. ఇంగ్లీషు యువ సూత్రాలు, వ్యాకరణం సూత్రాలు, లెక్కల సూత్రాలు గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో రాస్తారు. జీవితంలో జ్ఞాపకాలు పనికిరావండి, వదిలేయాలండి అని, ఎక్కడదక్కడే వదిలేయాలి. అంచేది ఆ 3 మాటలు మనం గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదం. అదే సాత్విక సుఖం అంటే అదేనయ్యా అంటాడు 18వ అధ్యాయంలో. ఆత్మబుద్ధి నుంచి వచ్చింది. చివరిగా భగవంతుని శరణాగతి వేడుకుని మనం శరణు వెళదాం. ఎప్పుడైనా సరే ధర్మ చర్చ వస్తుంది, చెయ్యాలా వద్దా, ఏ ధర్మం ఎలా ఉండాలి, ఏమో చేసేస్తున్నాం ఏమవుతుందో, ఇవన్నీ వస్తాయండి. పిల్లలు, చదువులు, పెంపకాలు, పెళ్ళిళ్ళు అన్నిట్లోనూ వస్తాయండి. అప్పుడల్లా చేయవలసింది ఒకటే. భగవద్గీతలో దీన్ని చాలా ముఖ్య శ్లోకంగా, చరమ శ్లోకంగా భావిస్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, ఎప్పుడైనా ధర్మశంక ఏర్పడితే ఏది ఒప్పో ఏది తప్పో తెలియపోతే పిచ్చెక్కినట్టు ఉండకయ్యా, అనవసరంగా వారిని వీరిని సంప్రదించకయ్యా. నన్ను నమ్ముకున్నావు కదా, అంటే భగవంతుడు నమ్ముకున్నావు కదా, ఆ ఉన్న పరిస్థితుల్లో ఏం చేయగలవో అది చేసేయి. తప్పో ఒప్పో ఏదైనా సరే చెయ్యాలి కదా, ఇంకా ఏదో చర్య తీసుకోవాలండి. మనకు అవకాశం లేదు, ఏం చేస్తాం? 4 కత్తులు మీద పడడానికి సిద్ధంగా ఉన్నాయమ్మా, ఏదో ప్రయత్నం చేయాలి కదా. బలమైన కత్తుల్ని నుంచి తప్పుకోలేకపోతే బలహీనమైన కత్తి నుంచి కొంచెం తప్పుకో, ఏదో చెయ్యి. బలమైన కత్తి నుంచి తప్పుకుంటే బలహీనమైన కత్తి మీద పడినా మనం చంపకపోవచ్చు. ఆ ప్రయత్నం చేయి. యుద్ధం అంటే అదే కదా. అందుకని కనీసం నువ్వు చేయగలిగింది చేయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య, ధర్మాధర్మాలు శంకలు అన్నీ వదిలేసి మామేకం శరణం వ్రజ. మనస్సులో కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ అనే మంత్రం చెప్పుతూ, స్వామి నా చేతుల్లో ఉన్నది నేను చేస్తున్నా, ఇంతకంటే కుటుంబ యజమానిగా నేను చేయగలిగింది ఏం లేదు, ఇక వాళ్ళని కాపాడుకోవడం నీది పూజ అంటే ఆయన ఏం చెబుతున్నాడంటే, ఎంత ధైర్యం ఇస్తున్నాడంటే, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, అన్ని రకాల దోషాలు పాపాల నుంచి నేను విముక్తుడిని చేస్తా. మా శుచః, డోంట్ వీప్, ఏడవకు 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 అనే మాటతో కవిత గారు ప్రసంగం మొదలుపెట్టారు. ఏడవకు 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 అనే మాటతోనే కృష్ణుడు భగవద్గీత పూర్తి చేశాడు.